వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మాం వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరసప్రసార విలసన్మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం. కాలజ్ఞానవిదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న అనేక దివ్య భగవద్మూర్తుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, ఇంతటి జ్ఞానప్రసాదాన్ని అందిస్తూ ఇది తరతరాలకు అందవలసినటువంటి జ్ఞానం అని నిర్ణయం చేసి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో భగవద్గీత సత్సంగాన్ని ప్రారంభం చేసినటువంటి బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురువు గారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, మీ అందరి హృదయాలలో నిండి నిమిడీకృతమై ఉన్న ఆ జగజ్జనని యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, దేవీ భాగవతం కార్యక్రమంలో నిన్నటి రోజున శుకజనక సంవాదాన్ని గురించి తెలుసుకున్నాం. అంటే భగవంతుణ్ణి పొందడానికి అడ్డుపడేటువంటిది ఏది అంటే, అడ్డుపడేటువంటివి 3 ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో, వేదాంతంలో. జీవ ప్రతిబంధకం, మనోప్రతిబంధకం, దేహ ప్రతిబంధకం. ఈ 3 మానవుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుపడేటువంటి ప్రతిబంధకాలు. మనోప్రతిబంధకం ఎలా ఉంటుందంటే, మన మనస్సులో జనించేటువంటి కోరికలు. సంకల్పాలు మంచివే చేస్తాం, భగవంతుడి వైపు వెళ్ళాలని, భగవత్పరంగా ఉండాలని, భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ అలా సంకల్పం చేసిన మనస్సే కొద్దిసేపటికి వేరే విధంగా ఆలోచిస్తుంది. ఇప్పటికి 4 రోజులు అయింది కదా, భాగవతం ఏమైనా ఆగిపోయిందని వెళ్ళకపోతే, వెడితే ఒక రకం, వెళ్ళకపోతే ఒక రకం ఉంటుందా? వెళ్ళకపోతే మానే అంటుంది అదే మనస్సు. అయ్యో ఇప్పటికే 4 రోజులు కోల్పోయామే అంటోంది అదే మనస్సు. కోల్పోయామని బాధ కలిగే మనస్సే మళ్ళీ ఇంకో ప్రతిబంధకాన్ని ఎదురుగా తెచ్చిపెట్టి, నువ్వు వెళ్ళకపోతే ఆగిపోయిందా, వెళ్ళకపోతే ఏమవుతుందట, ఇంకో 3 రోజులు అయితే అయిపోతుంది, ఎవరి దారిని వాడు వెళ్ళిపోతారు,
అని మళ్ళీ ఇంకొక విషయాన్ని తెచ్చి ప్రక్కన పెడుతుంది. అలాగే దేహ ప్రతిబంధకం. ఈ దేహ ప్రతిబంధకాలు ఎలా ఉంటాయంటే, నేను ఇంతటి వాడిని, నేను ఇంత ఆస్తి కలిగిన వాడిని, నేను ఇంత అంతస్తులు కలిగిన వాడిని, నేను ఒకళ్ళు చెప్పేది వినేదేమిటి, నేనే బోలెడంత గ్రంథాలు చదువుకున్నాను కదా, ఏం మా ఇంట్లో దేవి భాగవతం లేదా, మా ఇంట్లో రామాయణం లేదా, మా ఇంట్లో భగవద్గీత లేదా, ఎవరో చెప్తే నేనెందుకు వినాలి అనేటువంటి భావన కూడా కలిగింపజేస్తుంది. తరువాతది జీవ ప్రతిబంధకం. ఈ జీవ ప్రతిబంధకం ఏం చేస్తుందంటే, అప్పటికి ఎన్నో జన్మల్లో నుంచి వచ్చినటువంటి వాసనా పరంపర, 83 లక్షల జీవరాశులుగా మనం ప్రయాణం చేసిన ప్రయాణం, అందులో మనం అట్టి పెట్టుకున్నటువంటి జన్మజన్మాంతర వాసనలు, ఇవన్నీ తోడయి భగవద్ విషయాన్ని మనలోకి వెళ్ళకుండా అడ్డు పెడతాయి. ఈ ప్రతిబంధకాలన్నీ తొలగితేనే మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం. అందుకని అన్నింటినీ తొలగింపజేసేది ఏది ఉన్నదో అదే నిజమైనటువంటి ప్రసాదం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. అందరూ స్వీకరించవలసిన ప్రసాదం ఏమిటి అంటే జ్ఞానప్రసాదం. మరి జ్ఞానప్రసాదం ఎక్కడ లభ్యమవుతోంది, ఎవరికి లభ్యమవుతోంది అంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యక్ ఇంద్రియ అన్నాడు భగవద్గీతలో. ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందుకోగలరు అని చెప్పారు. మరి జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు అని అంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అని అదే గీతాచార్యుడు చెప్పారు. ఎవరైతే ఈ మార్గంలో ఉండి వారు సర్వస్వాన్ని త్యాగం చేసి వారి దేహాన్ని కూడా లెక్క చేయకుండా 10 మంది బాగుపడాలి, ఉన్నతమైన మార్గంలోకి వెళ్ళాలి అని మహాత్ములు దేహాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాలు, ఈ సత్సంగాలు ఇవన్నీ కూడా మనకు అందిస్తూ వస్తున్నారు. అలాంటి సంపదకు మనం వారసులు అయ్యాం. నిజంగా చెప్పాలంటే లోకంలో ఎవరైనా కనపడగానే మీ ఆస్తి ఎంత అండి అని అడుగుతారు, ఎంత సంపాదించారండి అని అడుగుతారు. కానీ ఇవేమీ మన వెంట రావు అన్న సంగతి చిన్నపిల్లాడికి కూడా తెలుసు. ఇదేం ప్రతిసారి చెప్పుకునే ప్రవచనం కాదు. ఇవన్నీ వెంట రావు అనేది చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. విశేషం ఏమిటంటే, మనం ఇంత గొప్ప ఆధ్యాత్మిక సంపదకి వారసుల్ని చేశారు వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి, భగవద్గీతని మనకందరికీ బోధించినటువంటి కృష్ణ భగవానుడు, అద్వైత సామ్రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, విశిష్టాద్వైతాన్ని లోకానికి అందించినటువంటి రామానుజాచార్యుల వారు, ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రతిపాదించినటువంటి మధ్వాచార్యుల వారు, వీరందరూ కూడా రహస్యం ఎక్కడా లేకుండా భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని మనకందరికీ ఉపదేశం చేసి వెళ్ళారు. ఆ మార్గంలో ప్రయాణం చేయడం అనేటువంటిది మన అదృష్టం. లోకంలో త్రోవ చూపించి వారు వెళ్ళిపోయారు. మరి మనం చేయాల్సిన పని ఏంటి? ఆ మార్గంలో ప్రయాణం చేయడం, ఆ మార్గంలో కలిగేటువంటి ఆటంకాల్ని మనమే తొలగించుకునే ప్రయత్నం చేయడం. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్నా పర్వాలేదు, కేవలం ముక్తి అనేది సన్యాసాశ్రమానికే ఉంటుంది, కాషాయం కట్టిన వారికే ఉంటుంది, లేకపోతే జటలు పెంచుకున్న వాళ్లకు, గడ్డాలు పెంచుకున్న వాళ్లకు మాత్రమే ఉంటుంది, ఇన్ని రుద్రాక్షలు మెరలో వేసిన వాళ్ళకు మాత్రమే ఉంటుందని చెప్పలేదు. ఎక్కడైతే మీ మనస్సు అనేటువంటిది భగవచ్చరణారవిందముల యందు లగ్నమై ఉన్నదో, మీరు చేసేటువంటి కర్మలన్నీ పరమాత్మార్పణం చేస్తారో, ఏది తింటున్నా, ఏ వైపు పెడుతున్నా పరమాత్మని తలచుకుంటూ ప్రయాణం చేస్తారో, దేని చూస్తున్నా పరమాత్మ దర్శనంగా భావిస్తారో, ఏది మాట్లాడుతున్నా పరమాత్మ వైభవంగా మీ వాక్కుని మీరు ఉపయోగించుకోగలుగుతారో, అది ప్రతిదీ భగవత్ కైంకర్యమే అవుతుంది. అందుకనే మనకు మహాత్ములు చెప్పారు, స్వామి పరమేశ్వర, నువ్వు అంతటా ఉన్నవాడివయ్యా, అంతటా ఉన్నటువంటి నిన్ను తెలుసుకోగలిగినటువంటి బుద్ధి కించిత్ బుద్ధి నాది, చాలా తక్కువ బుద్ధి. అంతటా పరివేష్టితమై ఉన్న నీ స్వరూపాన్ని నేను ఎలా గుర్తించగలను గనక, కాబట్టి నా నోటిలో నుంచి వచ్చే మాటలు పవిత్రమగుగాక. అవే మంత్రం అనుకో. ఎక్కడ నేను తల వంచి మ్రొక్కినా అది నీ రూపమే, ఏ వైపుకు నేను నడుస్తున్నా అది నువ్వు ఉండే ప్రదేశమే, ఎక్కడ నేను కాస్త ప్రసాదం తీసుకున్నా అది నీ నైవేద్యమే. కాబట్టి ఇలా ఈ విధంగా నా జీవితాన్ని గడుపుకోనివ్వు స్వామి అని మనం పరమాత్మ దగ్గర నిరంతరం మనం మననం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క కైంకర్యం చేసేటువంటి జన్మ కలగడం ఉన్నదే, అది విశేషమైనటువంటి జన్మ. లోకంలో అందరూ భగవంతుడి సన్నిధానానికి రాలేరు, భగవంతుడి యందు మనస్సు నిలపలేరు. అదే భగవంతుడి దగ్గరకు చేరాలనేటువంటి తపన ఆశాంతం వారి ప్రాణం పడిపోయేంత వరకు ఆ స్థితిలో నిలవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి అది కేవలం కొంతమందికే అందుతుందనేటువంటి భావన తుడిచిపెట్టి
మీరు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నా కానీ ముక్తిని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనకు నిన్నటి రోజున శుకజనక సంవాద రూపంలో మనకు అందించారు మహాత్ములు. కాబట్టి మనస్సు చాలా ప్రధానం. నేను మనం చెప్పుకున్నట్టుగా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సు కూడా రెండు విధాలుగా ఉంటుంది. శుద్ధం అశుద్ధమేవచ, శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అని రెండు విధాలుగా ఉంటుంది. శుద్ధం అనేటువంటిది కామ వివర్జితమై ఉంటుంది. ఏది అశుద్ధమై ఉన్నదో అది కామ సంకల్పితమై ఉంటుంది. కామ సంకల్పితమైన మనస్సేమో అశుద్ధంగాను, కామ వివర్జితమైన మనస్సేమో శుద్ధంగాను చెప్పారు వేదాంత తత్వంలో. కాబట్టి అటువంటి మనస్సును నిలిపితే మనం ఎక్కడున్నా పరమేశ్వర ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే మనకి దుర్జటి మహాకవి గారు ఉన్నారు, కాళాస్తీశ్వర శతకం ఉంది. పరమాత్మ దేనికి లోబడతాడనే విషయం చక్కగా చెప్పారు. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు చూచి, ఏ విద్యాభీసనం తానొనర్చకరి చెంచే మంత్రమూహించే, బోధనావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తి ఏ కాక జంతు తదికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడు దుర్జటి మహాకవి గారు. ఏ వేదం చదివింది ఓ సాలి పురుగు అని అడిగారు. ఏ వేదంబు పఠించలూత భుజగం ఏ శాస్త్రములు చూచే, ఆ పాము ఏ శాస్త్రాలు చదివిందని నీ సేవ చేసుకున్నదయా పరమేశ్వర అన్నారు. ఇంకేమని చెప్పారు? ఏ విద్యాభ్యసనం తానొనర్చె కరి, ఏనుగు ఏ విద్యలు నేర్చుకున్నది పరమేశ్వరుని చేరడానికి. చెంచు ఏ మంత్రం ఊహించే, మరి ఆ కన్నప్పున్నాడే ఆయన ఏ మంత్రాలు నేర్చుకుని నీకు నైవేద్యం పెట్టాడయ్యా. బోధనావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాదసం సేవాశక్తి ఏ కాక జంతు తతికిన్, ఎవరైతే నీ పాదాలని పట్టుకొని నీవే తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగుం దీనుని అని శరణు వేడతాడో అతడికి శాస్త్రం వచ్చునా ఇంకోటి వచ్చునా అని నువ్వు చూడవయ్యా. నీ పాదాన్ని పట్టాడా లేదా అనేదే ప్రధానం. కాబట్టి అటువంటి ఈశ్వర నాకు అటువంటి బుద్ధిని కలగ చేయమని వేడుకోవాలి పరమాత్మని. కాబట్టి అటువంటి దాన్ని మనకు చెప్పేది దేవీ భాగవతం, అమ్మ యొక్క వైభవం. దీన్ని మనకు ఎవరు చెప్పారు? జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగ సమయంలో అక్కడ చేరినటువంటి మహాత్ములు. ఎందుకంటే మనకు తర్వాత వచ్చేటువంటి కథలన్నీ కూడా మహాభారత సంబంధమైనవి వస్తాయి. మనకు మహాభారతం చెప్పుకోవడానికి కాదు కదా మనం ఇక్కడ కూర్చున్నాం, మనం దేవీ భాగవతంలో ఉండే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా జనమేజయుడు సర్పయాగం ఎందుకు ప్రారంభం చేశాడు అనేది అందరికీ తెలుసును. ఆయన మంచినీళ్ళ కోసం వెళ్ళడం, శమీకుడి మెడలో పామును వేయడం, ఆ పామును వేసినటువంటి క్రమంలో అతడికి శాపం రావడం, ఆ శాపం నుంచి తను ఎలా ఉద్ధరింపబడాలనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడ అనేకమైనటువంటి మహాత్ములు వచ్చి అతడికి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని భాగవతం ద్వారా ప్రసాదించడం. ఆ తరువాత పరీక్షిన్ మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడు అనేటువంటి ఆయన రాజు కావడం. ఈ జనమేజయుడికి తరువాత వచ్చిన వాళ్ళు మీ తండ్రి గారు సర్పపు కాటుకు బలైపోయారయ్యా, కాబట్టి సర్పం అనేది లోకంలో లేకుండా చేయాలనేటువంటి సంకల్పాన్ని జనమేజయుడికి కలిగింపజేయడం. అప్పుడు ఆయన సర్పయాగం చేయాలనే ప్రయత్నం ప్రారంభించడం. అక్కడ ఆస్తికుడు అనేటువంటి ఒక మహానుభావుడు యొక్క అనుగ్రహం చేత ఈ సర్పయాగాన్ని ఆపు చేయడం అనేది జరుగుతోంది. ఆ సమయంలో విన్నటువంటి పురాణమే మహాభారతం, దేవీ భాగవతం మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా ఆ జనమేజయుడికి వివరింపబడ్డాయి. వ్యాస భగవానుడి యొక్క పరమానుగ్రహం చేత, వైశంపాయనుడు మొదలైన మహర్షుల చేత ఈ గ్రంథాలన్నీ తెలపబడ్డాయన్నమాట. అక్కడ జనమేజయుల వారు ఒక అద్భుతమైన విషయాన్ని అడుగుతాడు. అయ్యా, అమ్మ అంటే జగజ్జనని కదా, ఆ జగజ్జనని మనం ఎలా అర్చించాలి, ఎలా పూజించాలి? లోకంలో చాలా ఉండే అపప్రద ఏమిటంటేనండి, అమ్మ ఆరాధన చేయడానికి చాలామంది భయపడతారు, లలితా సహస్రనామం చదవడానికి భయపడతారు, అమ్మకు సంబంధించిన మంత్రాన్ని ఉచ్చరించడానికి భయపడతారు. ఎందుకంటే లోకంలో మనకు ఒక నానుడి ఏర్పడింది. ఏంటంటే అమ్మ పూజ చేస్తే, ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అమ్మ ఏదో అతడికి అపకారం తలపెడుతోంది అనేటువంటి భావన బాగా జనంలోకి తీసుకురావడం వల్ల తేలికగా ముక్తిని పొందేటువంటి మార్గానికి మనం దూరం అయిపోతున్నాం. అసలు అమ్మ ఆరాధనంత తేలిక, అమ్మ కంటే త్వరగా మనకి అటువంటి అనుగ్రహాన్ని, ముక్తిని, కైవల్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఇంకొకరు లభించరు. కాబట్టి నిన్నటి రోజున మనం కొన్ని మంత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రనామ ప్రారంభంలో ముందు ఈ మాటని అనుకొని మనం లలితని ప్రారంభం చేసుకుంటాం. ఓం అనేటువంటిది అకార ఉకార మకారాల యొక్క కలయికగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వారి యొక్క సంకేతంగా, ఓం అనేటువంటి శబ్దం ప్రణవంగా, ప్రణవము అంటే అతి ప్రాచీనమై ఉండి అతి నవీనమైనటువంటి శక్తిని
ఎవరైతే ఉపాసన పరుడు ఉన్నారో అటువంటి వారికి అందించగలిగినటువంటి ఒక మహామంత్రంగా ఓంకారం చెప్పారు. దీన్ని మలయాళ స్వాముల వారు బాగా ప్రచారం చేశారు ఓంకారాన్ని. పూర్వకాలంలో ఓంకారం అందరూ బిగ్గరగా చెప్పకూడదని, ఓంకారం ఉచ్చరించకూడదని కొన్ని నియమాలు పెట్టారు. కానీ మలయాళ స్వాముల వారు ఈ ఓంకారాన్ని అందరూ జపించవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు భగవానుడైనటువంటి కృష్ణుడే ఓంకారం. దాని గురించి మనకు భగవద్గీతలో చెప్పారు. ఏది ఓం అని ఎవరైతే అంటారో, ఓంకారాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో అటువంటి వాళ్ళు ప్రాణ ఉత్క్రమణ సమయంలో, అంటే ప్రాణము విసర్జించేటువంటి సమయంలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ అని భగవద్గీతలో స్వామి చెప్పారు. కాబట్టి అటువంటి ఓంకారం అందరూ చేయొచ్చని ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మనకు స్వామివారు చక్కగా అందించారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఎవరికైనా గురువు ఉపదేశం ఉన్నదా లేదా, నేను దీన్ని ఉచ్చరించవచ్చా ఉచ్చరించకూడదా అని అనుకోకుండా గురువుపదేశం లేకపోయినా కానీ ఉచ్చరించగలిగిన మహామంత్రం ఓంకారం. అటువంటి ఓంకారం అందరూ సర్వులు జపించవచ్చు. ఆ ఓంకారంలో ఏమున్నది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఓంకారంలో లీనమై ఉంది. అటువంటి దాన్ని నిత్యం ధ్యాయంతి యోగినః, ఎవరైనా సరే నిత్యము దాన్ని ధ్యానం చేయొచ్చు. ఏమొస్తోంది ఓంకారాన్ని ధ్యానం చేస్తే అంటే కామదం మోక్షదం చైవ, వాడికి ఇహలోకంలో ఉండేటువంటి ధర్మ విరుద్ధము కాని కామాలన్నీ నెరవేరతాయి. ఆఖరికి అతడు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నాడో, దేహాన్ని నిలుపుకుంటున్నాడో, ప్రతి వాళ్ళ యొక్క చతుర్విధ పురుషార్థాలలో పరమ ప్రాముఖ్యమైనటువంటి మోక్షం అనేది ఉన్నదో ఆ మోక్షాన్ని కూడా ఓంకారోచ్చారణ ద్వారా ఈ మానవుడు పొందగలుగుతున్నాడు అని మహాత్ములు మనకి సెలవిచ్చారు. తర్వాత ఐంకారం అనేటువంటిది సారస్వత బీజము అంటారు. అంటే దీనికి అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. ఈ ఐం అనేటువంటి బీజము నిరక్షరాస్యుణ్ణి కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళేలా చేస్తుంది. అక్షర జ్ఞానము లేనిటువంటి వారికి కూడా పరమేశ్వరి సాక్షాత్కారాన్ని అనుగ్రహించగలిగిన మహామంత్రం ఐం అనేటువంటి బీజం. ఈ ఐం అనేటువంటి బీజం గురించే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఐం బీజాక్షర సంయుక్తమైనటువంటి కథాభాగం. ఎందుకంటే మనకు భాగవతంలో కూడా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. ప్రహ్లాదుడు ఉన్నాడు అనుకోండి, ఓం నమో నారాయణాయ మహామంత్రం. అలాగే ధ్రువుడు ఉన్నాడు అనుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం. మరి గోపికలు ఉన్నారనుకోండి, ఓం క్లీం కృష్ణాయ నమః గోపీజన వల్లభాయ స్వాహ. ఇలాగ మహామంత్రాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఐం బీజాక్షరంతో ఎవరు అమ్మని అర్చించగలిగారు, ఎవరు నిరక్షర కుక్షిగా ఉండి అక్షరముఖం జ్ఞానం లేకపోయినా ఈ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని బిందు సంయుక్తంగా ఉచ్చరించకపోయినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందనేటువంటి విశేషాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. జనమేజయ మహారాజు గారు అడిగారు, అయ్యా మేము చాలా విషయాలు మీ ముఖస్తుగా విన్నాం. అంతకు ముందర కొద్దిగా భారత సంబంధమైన విషయాలు వస్తాయి దేవీ భాగవతంలో. అది ఎలా ఉంటుందంటే కురుపాండవుల యొక్క పుట్టుక, భీష్ముడు యొక్క పుట్టుక, వ్యాసుడు యొక్క పుట్టుక, ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం అందులో లేం కనుక కొద్దిగా ఆ విషయాలన్నీ వదిలేసి నేను మీకు దేవీ సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. జనమేజయ మహారాజు గారు అడిగారు, అయ్యా మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఆ తల్లి మహిమ ఎలాంటిదో నాకు చెప్పండి. అసలు అమ్మ మహిమ ఇంత అని చెప్పడం ఎవరికైనా వల్ల అవుతుందా అంటే లోకంలో ఒకే ఒక్కటి ఉందండి, ఎవరు ఏ రుణాన్నైనా తీర్చుకున్నాను అని అనడానికి అధికారం ఉంది, కానీ నా తల్లి రుణం నేను తీర్చుకున్నాను అనడానికి అది ఎవరికీ అర్హత లేదు. మనకు మహాత్ములు ఏం చెప్పారంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారే. ఆయన ఏమన్నాడంటే తల్లి రుణం తీర్చుకున్నానని పెద్ద పెద్దలు మాటలు మాట్లాడతారే ఈ మనుష్యులు, అసలు తల్లి రుణం నీకు ఎప్పుడు తీరుతుందో తెలుసునా, నీవు ఆ తల్లికి మళ్ళీ కొడుకుగా పుడితే తప్ప, ఆ తల్లి మళ్ళీ నీకు కుమార్తెగానో కొడుకుగానో పుడితే తప్ప, ఆ తల్లి మనకు పుట్టాలటండి, ఆ తల్లి నీ గర్భాన మళ్ళీ కూతురుగానో కొడుకుగానో పుడితే తప్ప అప్పుడు కానీ నీ రుణం తీరదు అన్నారంటే తల్లి రుణం తీరవడం అనేటువంటిది కుదరదు మనకి. ఎందుకంటే భాగవతంలో కృష్ణ భగవానుడు దేవకీదేవి దగ్గరికి వెడతాడండి. దేవకీదేవి దగ్గరికి ఎన్నాళ్ళకు వెళ్ళాడు ఆయన? సుమారు 12 ఏళ్ళు 14 ఏళ్ల వయస్సు. ఆయన కంస సంహారం జరిగిపోయిన తర్వాత దేవకీ వసుదేవులు ఇద్దరు కారాగారంలో ఉంటే అక్కడికి వెళ్ళాడు పరమాత్మ. వెళ్ళి అమ్మతో అన్నాడు, అమ్మా నాకు నీ గర్భాన్ని నాకు నివాస స్థానంగా ఇచ్చావు,
విశ్వమంతటా కూడా నా గర్భంలో ఉంటే నేను నీ గర్భంలో ఉండేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. వసుదేవుడు బీజప్రదాత అయ్యాడు, తమరు క్షేత్ర ప్రాధాన్యతతో నాకు ఇంత స్థానం ఇచ్చారు. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ రుణాన్ని నేను ఏం తీర్చుకోగలిగాను తల్లి? పుట్టగానే నన్ను తీసుకెళ్లి వసుదేవుడు ఆ యశోదమ్మ దగ్గర పడుకోబెట్టాడు. అక్కడ గోకులంలో గోవులు గోపికలు నా కాలమంతా అలా గడిచిపోయింది. నేను పుట్టాననే విషయమే కానీ మీకు ఎక్కడ అంత ఆనందం కలిగించలేకపోయాను కదా, నా వల్ల మీకు తీరవలసిన కోరిక ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఎవరు? కృష్ణ భగవానుడు అడిగాడు. ఎవరిని? దేవకీ మాతను అడిగాడు. అప్పుడు ఆ దేవకి ఏమన్నది? నాయనా, నాకేం కోరిక లేదు, కానీ నీకు ముందర కొంత సంతానాన్ని నేను కలిగి ఉన్నాను. నాకు అంతకు ముందర సంతానం కలిగింది. నువ్వు 8వ వాడివి కదా, 7 బిడ్డలు కలిగారు. 7వ వాడు ఆదిశేషుడి రూపంతో ఉన్న బలరాముడు కదా, అతడు రోహిణి గర్భంలో ఉన్నాడు. కాబట్టి అంతకు ముందర 6 బిడ్డల్ని కంసుడు తన కరావలం చేత తెగటార్చాడు గనక ఆ బిడ్డలు ఏ వయస్సులో ఏ రూపంలో ఉన్నారో అలాంటి రూపంతోనే నా ఒళ్ళోకి రావాలని కోరుకుందండి దేవకిది. లోకంలో ఏ కొడుకైనా ఇలాంటి కోరిక తీరుస్తాడా? లోకంలో ఎవరైనా తీరుస్తారా? చాలామంది అంటారు, మా అమ్మండి అడిగితే నేను హల్వా తెచ్చి పెట్టానండి, 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరీ తెచ్చానంటాడు ఒకడు. మా అమ్మ అడిగితే నేను మా జిల్లా దాటిపోయి మరి ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులు కావాలంటే తెచ్చానంటాడు ఒకడు. ఇవి అందరూ తెస్తారు, ఈ అందరూ తీర్చుకునే రుణాలే. కానీ వాస్తవానికి తల్లి రుణం తీర్చుకోవాలంటే ఎంత కష్టమో చెప్పింది భాగవతం. ఎక్కడో ఎప్పుడో చనిపోయిన పిల్లలు మళ్ళీ అదే వయస్సులో అదే రూపంతో ఉండగా దేవకీదేవి ఒడిలోకి రావాలంటే ఆ కోరిక కోరుకుంటే కృష్ణుడు అన్నాడు, అమ్మా ఇదేనా నువ్వు కోరుకునేది? అలాగే దొరుకుకాక అని ఆయన ఒక అనుగ్రహాన్ని ప్రసాదిస్తే 6 బిడ్డలు వచ్చి దేవకీదేవి ఒళ్ళో కూర్చున్నారండి. అప్పుడు తీరుతుంది తల్లి రుణం. మీరు ఎవరైనా చేయగలరా పని? అలా చేస్తే అప్పుడు చెప్పచ్చు, నేను మా తల్లి రుణం తీర్చుకున్నాను అని చెప్పచ్చు. అప్పుడు అంటే తల్లి రుణము ఇంత గట్టిది, ఆ తల్లి ఇంత వైభవంగా ఉంటుంది తల్లి మహిమ. అంటే ఈ జన్మలో మనను కన్నటువంటి తల్లి యొక్క రుణమే మనం తీర్చుకోవడానికి ఎంత కష్టమైతే జగజ్జనని యొక్క మహిమని చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? ఆ అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో ఎవరికైనా చెప్పడం సాధ్యమవుతుందా? కాబట్టి గొప్ప గొప్ప భయంకరమైన ప్రమాదాల్ని కూడా అమ్మ యొక్క నామస్మరణ చేత మనం దాటవచ్చు. కేవలం అమ్మ అని అనగలిగితే ఎంత పుణ్యమో, అమ్మ అని అనగలిగితే అది ఎంత పుణ్యం ఉంటే మనకు కలుగుతుందండి. ఆ అనేటువంటిది మనకు బ్రహ్మబీజంగా చెప్పారు. బ్రహ్మామృతాన్ని పానం చేయగలుగుతోంది అమ్మ. అమ్మ అనే 2 అక్షరాలు పలికితే మనం ఆ బ్రహ్మామృతాన్ని మనకు తాగించగలిగిన శక్తి వస్తుందటండి. అమ్మ అనే పదంలో అంత గొప్ప అర్థం ఉంది. కాబట్టి అటువంటి అమ్మ వైభవం చెప్పాలంటే ఎవరి తరం అవుతుందయా? నాకు తెలిసినంత వరకు నీకు చెప్తాను. ఆమెకు సంబంధించినటువంటి మంత్రాక్షరంలో ఒక బీజాక్షరాన్ని మనం పలకగలిగిన, పోని బిందువుని విడచేసిన, ఇప్పుడు ఐం ఉంది కదండి, ఐంలో 0 తీసివేసి ఐకారాన్ని మనం జపం చేసినప్పటికీ కూడా అమ్మవారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇప్పుడు దేవి భాగవతం ఏం చెప్తోంది? అమ్మ పొరపాటున మీరు లలితని పారాయణం చేసేటప్పుడు ఓ చిన్న పొరపాటు పోయినా అమ్మ మిమ్మల్ని ఏం కత్తిపెట్టి ఖండించదమ్మా, మిమ్మల్ని ఏమి శిక్షించదు, కనీసం అమ్మ నామాన్ని పలకండి. కాబట్టి బిందువు లేకుండా ఉచ్చరించినా కానీ అటువంటి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పగానే అప్పుడు అడిగాడన్నమాట, స్వామి ఏమిటి వింత? ఐ అనేటువంటి బీజాన్ని బిందువు లేకుండా ఉచ్చరించినంత మాత్రాన ఫలితం వస్తుందని చెప్తున్నారే, అది ఎలా జరుగుతోంది? ఎవరు అతడు అని అడిగితే అతడి పేరు సత్యవ్రతుడు అని చెప్పారండి మహాత్ముడు. సత్యవ్రతుడు. అప్పుడు జనమేజయుడు ఏమన్నాడు? ఆ సత్యవ్రతుడు ఎవరు? ఆయన ఏ దేశం వాడు? ఆ మంత్రం అతడి యొక్క ముఖస్థుగా రావడానికి కారణమైనటువంటి సందర్భం ఏమిటి? ఇది ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు ఈ కథ చెప్తున్నాడు అన్నమాట. జనమేజయ మహారాజుకి ఈ కథ చెప్తున్నాడు. అయ్యా, నేను పూర్వం తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యానికి వెళ్ళాను. అక్కడ రోమశుడు మొదలైనటువంటి మునుల్ని నేను దర్శించిన తర్వాత విశ్రాంతిగా ఉన్నటువంటి సమయంలో అక్కడ వాళ్ళు ఏవేవో పుణ్యకథలు చెప్తూ ఉండగా నాకు ఒక విధమైన తృప్తిని కలిగిస్తూ వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఓనాడు కథ నడుస్తూ ఉండగా ఆ సమయంలో జమదగ్ని మహాముని మునుల్ని ప్రశ్నించాడు. వ్యాస భగవానుడు, రోమశుడు మొదలైన వాళ్ళందరూ కూర్చొని ఉంటే జమదగ్ని మహాముని అంటున్నాడు, మునులారా, నాకు సందేహం కలిగింది, మీరు దాన్ని చెప్పగలరని నేను అడుగుతున్నాను. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అధికుల
లేక ఇంద్రాది దిక్పాలకులు అధికులా, లేకపోతే సూర్యుడు చంద్రుడు వీళ్ళు అధికులా, వీళ్ళలో ఎవరిని ఆరాధిస్తే ఫలం కలుగుతుందో మాకు చెప్పండి అని ఆ ప్రశ్న అడగ్గా అప్పుడు రోమశుడు చెప్పినటువంటి సమాధానాన్ని నీకు చెప్తున్నాను. జమదగ్ని మహామునితో రోమశ మహర్షి మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మ అనేటువంటి ఒక అమృత బీజం, అమృతమైనటువంటి నామం, ఆశ్రిత కల్పవల్లి, జగజ్జనని, సకల సృష్టికి ఆదిశక్తి, ఈ దేవతలలో ఉన్నటువంటి వాళ్ళ శక్తి అన్నింటికీ రూపం ధరించిన పరాశక్తి. అటువంటి ఆ శక్తి యొక్క దివ్యత్వము, ఆవిడ యొక్క దివ్యమైనటువంటి నామము, ఆవిడ్ని అర్చించినటువంటి ఫలితము, అంతకంటే గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగిన దైవము లోకంలో ఎవరూ లేరు సుమా. ఆవిడ ఆశ్రిత కల్పవల్లి అని చెప్పాడు. అంటే ఎవరైతే నాకు ఇక దిక్కు లేదని నీవే దిక్కని కరుణామయిని వేడుకుంటారో అటువంటి అమ్మ కోరికలన్నీ తీర్చగలిగినటువంటి కల్పవల్లి. ఆవిడ సకలాభీష్టాలని నెరవేర్చగలిగిన శీఘ్రఫలప్రదాయిని. అటువంటి అమ్మ ఆరాధ్య దైవంగా ఎంచుకున్నటువంటి వాడికి లోకంలో కష్టాలనేటువంటివి ఉండవు. తలచినంత మాత్రము చేతన పలికేటువంటిది అమ్మ మాత్రమే అని చెప్పారు. ఒక అమ్మే కాదండి, సర్వనామాలు, సర్వాక్షరాలు, సర్వదేవతలు అమ్మ యొక్క స్వరూపమే. మీకు ముందే చెప్పాను, అమ్మ అనే పేరు వినపడిందంటే మీరు ఒక రూపాన్ని మాత్రం ఊహించుకోకండి. బ్రహ్మలో ఉండే సృష్టించే శక్తి, విష్ణువులో ఉండేటువంటి పాలనా శక్తి, మహేశ్వరుడిలో ఉండేటువంటి సంహార శక్తి, లయం చేసుకునేటువంటి శక్తి, ఆ శక్తి యొక్క స్వరూపమే అమ్మ అనేటువంటి పదం దేవీ భాగవతంలో చెప్పబడింది. ఆ పదం మాత్రమే చెప్పారు, ఆ రూపాన్ని మాత్రమే మనం ఉపాసన చేసుకోవాలి. ఇలా అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని గురించి చెప్పగానే అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా, ఈ అమ్మని ఉపాసన చేయడానికి మంత్రం ఏమైనా ఉందా? దైవాధీనంతో జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం. ఇది మనకు మహాత్ములు చెప్పిన మాట. దానికి అర్థం ఏమిటంటే జగత్తంతా కూడా దైవానికి ఆధీనమై ఉంటే దైవం మంత్రాధీనమై ఉంటుంది అని. కాబట్టి అటువంటి మంత్రము ఏదై ఉంటుంది మరి అమ్మను ఉపాసన చేయాలంటే అని అడిగాడండి అక్కడ. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన, కోసల దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు చాలా కాలానికి సంతానం కలకపోవడంతో తమసా నది ఒడ్డున ఒక యజ్ఞం చేయడం ప్రారంభం చేశాడు. తమసా నది అంటే చాలా గొప్పదైనటువంటి నది. అదే నది అక్కడ ఆనాడు వాల్మీకి మహర్షి వారు స్నానం చేయడానికి వెడుతూ తన శిష్యుడైనటువంటి భరద్వాజుడికి వస్త్రం ఇచ్చి, అకర్ధమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయ ప్రసన్నాము సన్మనుష్య మనోయథ అని రామాయణం, వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది. తమసా నదీ తీరంలోనే ఆయనకు బీజం పడింది. బ్రహ్మ యొక్క అనుగ్రహం కలగడం, నారదుడు చెప్పినటువంటి ఆ రామాయణాన్ని ఆయన నిరంతరం మననం చేసుకునేటువంటి అవకాశం కలగడానికి కారణమైన దృశ్యం అతడికి కంటబడడం, ఆ దృశ్యం ద్వారానే శ్లోకం అతడి నోటికి రావడం, ఇలా రామాయణం మనకు అందించడం అనేటువంటి ఆ నదీ తీరానే జరిగిందన్నమాట. అలాంటి నదీ తీరంలో ఆయన యజ్ఞం చేయడం ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో వేదాంగవేత్త సుహోత్రుడు బ్రహ్మగారిగా నిలబడ్డారు. లోకంలో యజ్ఞ హవిస్సులు అందుకోవడానికి దేవతలు ఉంటారు. స్వాహాకార, సదాకార, వషట్కారాలతో మంత్రపూతంగా వేయబడేటువంటి మనం వేసేటువంటి హవిస్సుల్ని ఏ దైవానికైతే సమర్పిస్తున్నామో ఆ దైవం సూక్ష్మ రూపంలో అందుకోవడానికి ఆ స్వరూపంలో సిద్ధంగా ఉంటాడు. అందుకే మనం స్వాహ అన్నప్పుడే హవిస్సును లోపల సమర్పించాలి. అగ్నిదేవుడు ఆ పదానికి ఇలా నోరుని తెరుస్తాడు, మనం వేసిన పదార్థానికి స్వీకరిస్తాడు. ఏ దైవానికైతే మనం సమర్పణ చేశామో దాన్ని ఆ దైవానికి అందిస్తాడు అని మనకు మహాత్ములు చెప్పారు. అలాగా బ్రహ్మగారు సాక్షాత్తు అక్కడ ఉండగా మరొక స్వరం కలిగించినటువంటి యాజ్ఞవల్క్యుడు వేదానికి ప్రతిరూపంగా ఆయన అధ్వర్యుడిగా ఉన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి అక్కడ. బ్రహ్మగారు, అలాగే యాజ్ఞవల్క్యుల వారు, ఇంద్రుడి గురువైనటువంటి వాక్పతి బృహస్పతి అనేటువంటి ఆయన హోతగా ఉన్నాడు. వేద విధులకు ప్రతినిధుడైన పైలుడు ప్రసోతగా నిలబడ్డాడు. ఇక మునిచంద్రుడు గోబిలుడు అనేటువంటి వాడు ఉద్ఘాతగా ఉన్నాడు. అలాగే సమర్థులైనటువంటి ఋత్విక్కులు అందరూ కూడా యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండగా ఇక్కడ గోబిలుడు అనేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆయన సామగానానికి, స్వరంలో పలికేటువంటి స్థాయికి దేవతలు కూడా ఆనందం పొందుతూ ఉండేవారండి. ఎందుకంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో మనకు వినపించేది వేదం. ఎక్కడైనా వేదం వినపడింది అంటే అది సాక్షాత్తు నారాయణుడి యొక్క ముఖస్థుగా వెలువడినటువంటి మాట. మనకి ఒక మాట ఉంటుంది, గోవిందుడు అని ఒక మాట ఉంటుంది. గో అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాక్కు అనే అర్థం ఉంది, వేదం అనేటువంటి అర్థం కూడా ఉంది.
అంటే ఇక్కడ మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు అనేటువంటి ఒక 4 వేదాలతో ఒకప్పుడు మూలంగా ఉండేటువంటి వేద పదార్థము ఏ మహానుభావుడైన వేదవ్యాసుడి చేత, నారాయణుడి యొక్క అంశతో పుట్టిన వ్యాసుడి చేత 4 భాగాలుగా వర్గీకరింపబడిందో ఆ వేదానికి ఒక స్వరం ఉంటుంది. ఎక్కడ మనం ఎక్కువగా పలకాలి, ఎక్కడ మనం తగ్గించి పలకాలి. ఇలా సామవేదంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే వేదము గాన రూపంలో ఉంటుందండి. ఈ గానం చేసేటప్పుడు అటండి దేవతలు కూడా ఆనందపడుతూ ఉండేవారట. ఓనాడు ఆయన ఇలాగే గానం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కాస్త ఎక్కువగా తక్కువగా మంత్రాన్ని ఉచ్చరించేటువంటి క్రమంలో గాలి బాగా పీల్చుకునేటువంటి స్థాయిలో అతడికి కొద్దిగా ఇబ్బంది కలగడం వల్ల స్వరం తప్పేశాడు ఆయన. ఈ గోపిలుడు అనేటువంటి మహానుభావుడు స్వరం తప్పి మంత్రాన్ని ఉచ్చరించాడు. దాంతో దేవదత్తుడు, ఒరే మూఢుడా, పుత్ర సంతానకాంక్షతో నేనింత శ్రద్ధాభక్తులతో యజ్ఞం చేస్తుంటే నువ్వు స్వరభంగం చేసి పాడు చేశావా? నిన్ను ఏమని ప్రయోజనం? నా కోరిక నాశనం చేశావు కదా అని ఆ దేవదత్తుల వారు సామవేదాన్ని ఉచ్చరిస్తున్నటువంటి ఈ గోపిలుల వారిని కాస్త కటువుగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఇలా అన్నాడో గోపిలుడు ఆ మాటకి కాస్త ఆయన కూడా కోపం వచ్చేసింది. ఆయన అన్నాడు, కాస్త నేను ఇలా గాలి పీల్చి వదిలేటువంటి క్రమంలో కొద్దిగా స్వరం తప్పుపోయినంత మాత్రాన నన్ను మూఢుడా అని సంబోధిస్తావా? దీనికి తగిన శాస్త్రివి నువ్వు అనుభవించుదవుగాక. నీకు పుట్టేటువంటి కొడుకు నిరక్షరాస్యుడిగా మూఢుడుగా పుట్టేదరుగాక అని శాపం ఇచ్చేశాడు గోపిలుడు. ఇక్కడ మనం అనుకోవలసిన విషయం ఒకటి ఉందండి. ఏమిటంటే మనం ఎన్ని చదువుకున్నా, ఎన్ని తెలుసుకున్నా క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే చాలా కష్టాలు వస్తాయి. లోకంలో చాలా విషయాలు కొంతమంది ఎంత జ్ఞానాన్ని పొందినా కాస్త దీన్ని గనక అదుపులో పెట్టుకోలేకపోతే క్రోధం, మానవుడికి క్రోధం అనేటువంటిది ఎప్పుడు నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్న వాడిలాగా క్రోధం వచ్చేస్తుంది. క్రోధాన్ని మన వాళ్ళు దేంతో పోల్చారంటే అగ్నితో పోల్చారే. అగ్ని వస్త్రంలో మూట కట్టుకున్న వాడి స్థితి ఎలా ఉంటుందని చెప్పండి. అగ్నిని ఒకడు వస్త్రంలో మూట కట్టుకున్నాడట, ఏమవుతుంది? వాడి ఒళ్ళు తగలబడిపోతుంది. అలాగే క్రోధాన్ని మూటగట్టుకున్న వాడి స్థితి ఎలా ఉంటుంది? క్రోధం కూడా అగ్నితో సమానం. మనకు అగ్ని సంబంధమైనవి 2 చెప్పారండి శాస్త్రంలో, కామాగ్ని, క్రోధాగ్ని. ఈ 2 చాలా ప్రమాదం. ఈ కామం అనేటువంటిదేమో మానవుడికి కోరికల పరంపరగా తయారై ఎంత పొందినా వాడికి తృప్తిని చెందనివ్వకుండా వాడిని ఏదో ఒక వైపుకు లాగుతూనే ఉంటుంది కామం. క్రోధం ఏం చేస్తుంది? తనకు మించి ఎవరు ఉండకూడదు, నేనే అందరికంటే గొప్పవాణ్ణి కావాలి, నాకు మించి ఇంకెవరు ఎదగడానికి వీల్లేదు అనే భావన కలిగినప్పుడు అది పైకి ప్రశంసావాక్యాలను వెదజల్లేటట్లు చేసిన లోపల తెలియకుండానే అగ్ని మండుతూ ఉంటుంది. ఏమండి, మనందరికీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరేమనుకోకండి, మీరు స్వాతికిరణం చూశారా? స్వాతికిరణం ఒక సినిమా మూవీ. దానిలో గురువు గారికి శిష్యుడి మీద క్రోధం ఉంటుందండి. ఆ క్రోధం ఎలా ఉంటుందంటే కనిపించకుండా పైకి మెత్తగా ఆ పిల్లవాడి మేలు కోరే వారిలాగా వినిపింపజేస్తూ, ఆ పిల్లాడు కూడా పాపం నిజమే కదా, నా గురుదేవులకి నా మీద కోపం ఎందుకుంటోంది అని అనిపించే విధంగా ఉంటూ మళ్ళీ ఏకాంతంలో ఉన్నప్పుడు రగిలిపోతుంటాడు ఆ పిల్లాడి మీద. ఎందుకంటే ఇవన్నీ మనలో ఉండే గుణాన్ని చూపించారండి మహానుభావులు కొంతమంది. అందరినీ అనడం లేదులేండి, కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, సమాజానికి పనికొచ్చే విధంగా ప్రవర్తించిన వారు. అలాగా అక్కడ ఆ క్రోధం అనేటువంటిది అగ్ని. ఆఖరికి అగ్ని ఏం చేసిందండి? అంత విద్వత్తు కలిగిన మహానుభావుని కూడా ఆఖరికి సరిగమ పదనిస నేర్చుకోవడానికి భార్య దగ్గర కూర్చునేలా చేసింది. ఎంత విద్వత్తు ఉన్నవాడండి! సాక్షాత్ మహాత్ముల సన్నిధానంలో అంత గొప్పగా గానం చేయగలిగిన వారు కూడా తనకున్న క్రోధం చేత తనని తాను నశింప చేసుకొని మళ్ళీ తిరిగి సరిగమలు నేర్చుకోవడానికి ప్రాథమికంగా ఉండేటువంటి స్వర పద్ధతులు కూడా తెలియక ఎవరో చిన్నపిల్ల చెప్తూ ఉంటుందండి, మీరు స్వరం తప్పుతున్నారు జాగ్రత్త. చిట్ట చివరికి వెళ్ళి ఆయన క్లాసులో కూర్చుంటాడు. అంతా పిల్లాడు చనిపోతాడు, పిచ్చాడైపోతాడు, వెళ్ళి క్లాసులో కూర్చుంటాడు. వాళ్ళ భార్య గారు చెప్తూ ఉంటారు, సరిగమ పదనిసలు చెప్తూ ఉంటే ఈయన కూడా వెనకాతలో ఉండి ఉచ్చరిస్తుంటే ఓ పిల్ల చెప్తోంది, ఏమండి మీరు తప్పు చెప్తున్నారు, స్వరం తప్పుతోంది జాగ్రత్త అని. అంటే క్రోధం ఏం చేస్తుంది? మనకున్నటువంటి విద్వత్తుని నాశనం చేస్తుంది. ఇటువంటి సన్నివేశాలు పురాణాల్లో, ఉపనిషత్తుల్లో బోలెడు కనిపిస్తాయి మనకి. మహానుభావుడు ఒక ఆయన ఉంటాడండి, ఎవరు? ఈ అష్టావక్రుడు అనేటువంటి ఆయన. జనక మహారాజు గారి గురువు గారు ఆయన. జనక మహారాజు గారి గురువు గారు. ఈయనకు కూడా అష్టావక్రుడిగా శరీరం వంకరపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ తండ్రి కహోడు.
ఆయన తల్లి సుజాత. ఆ సుజాత ఓ రోజున, అంటే ఆవిడ గర్భంతో ఉండగా ఈయన వేదం చెప్తూ ఉంటాడు పిల్లలకి. ఈ లోపల ఉన్నటువంటి ఆయన స్వరబద్ధం తప్పుతోందని తండ్రికి హెచ్చరిక చేస్తాడు. దాంతో ఆయన ఏం చేస్తాడు, ఒరే నాయనా, నువ్వు ఇంకా లోపల నుంచి బయటికి రాకముందే నీలో ఇన్ని వంకరలు కనపడుతున్నాయి, అలా నీ శరీరం వంకరలు పోయే అగుగాక అని ఒక మాట అనేస్తాడు. ఇప్పుడు దానివల్ల ఏమనుకున్నాడు ఆయన, ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. కహోడుడు శపించాడే కానీ అష్టావక్రుల వారు ఏమనుకున్నారంటే, నా శరీరం వంకర పోయినా పర్వాలేదు కానీ నా బుద్ధి వంకర పోకుండా ఉంటే చాలు అనుకున్నాడండి. అది కావాలి మానవుడికి. శరీరం వంకర పోయినా పర్వాలేదండి, బుద్ధి వంకర పోతే, లోకంలో కాలు వంకర పోతే సరి చేసేవాళ్ళు ఉన్నారు, చెయ్యి వంకర పోతే సరి చేసేవాళ్ళు ఉన్నారు, బుద్ధి వంకర పోతే సరి చేసేవాళ్ళు ఎవరున్నారు, గురుదేవులు ఉన్నారు. అప్పటికి నువ్వు గురువు చెప్పిన మాట వింటే, గురు మార్గంలో ప్రయాణం చేస్తే, నువ్వు ఎలా వెళ్ళకపోయినా ఆఖరికి మానవుడు ఆ బుద్ధి వంకర సరి చేసుకోగలిగితే అంతకంటే గొప్పదనం ఉండదన్నమాట. చూశారా, యజ్ఞం జరిగే ప్రదేశంలో ఆవేశకావేశాలకు లోనైపోయి ఒక మాట పొరపాటుగా మాట్లాడితే దానికి ఎదుటివారు కూడా అంతే క్రోధంగా సమాధానం ఇస్తే ఎంత ఘోరమైనటువంటి స్థితిని అనుభవించవలసి వచ్చిందో. అందుకే యజ్ఞము చేసేవారు, యజ్ఞము చేయించుకునేవారు ఇద్దరూ ఏకాగ్ర దృష్టితో ఉండాలి. చేయించేవారిలో క్రోధం వచ్చినా, చేసేవారిలో క్రోధం వచ్చినా అక్కడ ఫలితం అనేటువంటిది ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇక్కడ చెప్పారు. రామాయణం ఇక్కడ చదవండి మీరు. భరద్వాజుడి ఆశ్రమానికి వెడతాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే మనకు రామాయణం బాగా పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడడం బాగా అలవాటైపోయి అసలు ధర్మం అనేటువంటిది రాముడు ఎలా చూపించాడో మనకు అర్థం కావటం లేదు. భరద్వాజుడి దగ్గరికి వెడితే భరద్వాజుల వారికి నమస్కారం చేయలే రాముడు. రాముడు వచ్చాడు కదా అని భరద్వాజుడు యజ్ఞం దగ్గర నుంచి లేవలే. అంటే అక్కడ ఎందుకని అలా చేశారంటే, యజ్ఞము చేయిస్తున్న వాళ్ళకి ఈ చూసేటువంటి వాడు వెళ్ళి నమస్కారం చేయకూడదు. యజ్ఞం చేసేటువంటి వారు ఎవరో వచ్చారు కదా అని మధ్యలో లేవకూడదు అక్కడ. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు, సాక్షాత్తు నారాయణుడి సమక్షంలో ఉన్నారండి వాళ్ళు. మనం చేసే పొరపాట్లన్నీ అలాగే ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటాం, మందిరంలో మండపంలో కలశం పెడతాం, ఊళ్ళో ఎవరో ఎమ్మెల్యే గారు వచ్చారని మన పీటల మీద నుంచి లేచి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ఎదురుగా కూర్చోబెడతాం. 5 ఏళ్లలో ఊడిపోయే పదవి కలిగిన అతడెక్కడ, సర్వాధ్యక్ష ఇంత అధ్యక్షుడైనటువంటి నారాయణుడు ఎక్కడ? నీకు నారాయణుడు గొప్పవాడా, 5 ఏళ్లలో ఊడిపోయే పదవి కలిగిన వాడు గొప్పవాళ్ళ? అంటే మనం దేనికి విలువిస్తున్నాం? ఆడ కలశం పెడుతున్నాం, నారాయణుడిని ఆవాహనం చేస్తున్నాం, స్వామి నీవే దిక్కంటున్నాం. మళ్ళీ మధ్యలో ఎవరో ఒక ఆయన వచ్చాడు, 5 ఏళ్లలో ఊడిపోయే పదవి కలిగిన వారు ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన దాకా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అంటే మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటంటే, చిన్న చిన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ప్రాముఖ్యమైనది ఉన్నదో, అధిష్టానమై ఉన్నదో ఆ పరమాత్మని మనం విడిచేస్తున్నాం, తక్కువగా గమనిస్తున్నాం. ఇవి మనం చేసేటువంటి పొరపాట్లు అన్నమాట. కాబట్టి ఇవేమీ లేకుండా మనం దైవక్రతువుని చేయగలగాలి. మా గురువుగారు చాలా విశేషంగా ఇటువంటి దోషాల గురించి చెప్పేవారండి. మనం గుడికి వెడితే ఎలా ఉండాలి, దైవం దగ్గరికి వెడితే ఎలా ఉండాలి, స్తోత్ర పారాయణం చేస్తే ఎలా ఉండాలి, మనం ఎక్కడికైనా సత్సంగానికి వెడితే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మానవుడు పాటించవలసిన కనీసమైనటువంటి ధర్మాలు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఈ మాత్రం దానికి ఇంత కోపమా, నాకింతటి శాపం ఇచ్చారే, కలిగే కొడుటువంటి ఈ పుత్రుడు పొట్ట చీలిస్తే అక్షరం ముక్క లేనివాడిగా ఉండమని మీరు శాపం ఇచ్చారే, ఇక ఏం లాభం? లోకంలో ఒక మాట ఉందండి, నిక్కమైన మంచి నేల మొక్కటి చాలు తలుకు బెడుకురాళ్ళు తట్టెడేలా అన్నారు. వేమన గారు చెప్పిన పద్యం. నిక్కమైన మంచి నేల మొక్కటి చాలు. లోకంలో ఏదో గొప్పదో అదొక్కటి చాలండి. మన వాళ్ళు ఎప్పుడో ఒక మాట కూడా అన్నాడు ఆయన, ఏది, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. గాడిద పాలు కొండ నిండా ఉండే ఏమిటి ప్రయోజనం? గంగిగోవు పాలు కొద్దిగైనా సరే అది మన లోపలికి తీసుకోవడానికి వీలవుతుంది కదా. అలాగే మంచి కొడుకు పుట్టాలని ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. అందులో కొడుకు పుట్టి చదువు లేకపోతే దానికంటే తండ్రికి ఇక దుఃఖం ఉంటుందా? చదువు పోయినటువంటి కొడుకుని ఎదురుగా పెట్టుకొని విద్య లేని వాడు వింత పశువు అంటారు కదా, అలాంటి కొడుకు నాకు లభిస్తే అది నాకు శాపం కదయ్యా. నేను పొందే మేలేముంది కనుక యజ్ఞం ద్వారా. అందుకని సామాన్యంగా లోకంలో చదువు లేని వాడికి విలువ లేదు.
అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఈ పిల్లాడికి కనుక చదువు లేకపోతే, వేదం లేకపోతే లోకంలో ఎవరు గౌరవిస్తారు అని ఆయన అన్నాడు. స్వామి క్షమించు మునీంద్ర, మరి తెలిసో తెలియకో అన్నాను, నువ్వు కూడా కనికరించాలి, నేను కూడా సాటి బ్రాహ్మణ్ణే కదా, మూర్ఖుడైన కొడుకు నేను తండ్రిగా ఉండలేను స్వామి అని ఈ దేవదత్తుడు గోవిలుడి కాళ్ళు మీద పడి క్షమాపణ వేడుకొన్నాడు. పొరపాటుగా మాట్లాడాను నేను మిమ్మల్ని, సామగానం ఉచ్చరించడానికి వచ్చిన మహాత్ములు మీరు, పొరపాటును మిమ్మల్ని అన్నంత మాత్రాన మీరు కూడా నాకు ఇలాంటి శాపం ఇవ్వాలా అంటే అప్పుడు ఆయన అన్నాడు, దేవదత్త నీ కొడుకు నిరక్షర కుక్షే, చేసినటువంటి పాపానికి నోటి నుంచి వచ్చిన మాటకు తిరుగులేదు. అందుకే లోకంలో ఒక మాట ఉందండి, దెబ్బైనా కొడితే మర్చిపోతారే కానీ మాటతో గనక ఒక వ్యక్తిని హింసిస్తే అది మరణాంతరం వరకు నిలిచిపోతుంది సుమా. అందుకనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నోరు అనేటువంటిది చాలా భగవంతుడిచ్చిన వరం, భావాన్ని ప్రకటించేటువంటి హక్కు మానవుడికి ఇచ్చాడు. ఇది ఇంకే ఇతర జాతికి లేదండి. ఇంత చక్కగా భావ ప్రకటన చేసుకునే హక్కు కానీ, ఇంత చక్కగా మాట్లాడుకునేటువంటి హక్కు కానీ, స్వతంత్రం కానీ, అంతటి అదృష్టం కానీ ఇతర జీవులకు లేదు. మరి మానవుడి నోరుని ఎందుకు ఇచ్చాడు? నాకు కాస్త సంభాళించుకొని కాస్త 4 మంచి మాటలు మాట్లాడగలిగినటువంటి గొప్పదైనటువంటి లక్షణం ఈ మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి దీన్ని చక్కగా వాడుకోవాలి. అలాంటిది నా కొడుకు ఇలాగైతే నేను ఎలా భరించగలను అంటే ఆయన అన్నాడు, మరి నోటి నుంచి మాట వచ్చేసిందయ్యా, దానికి తిరుగులేదు. అయితే అమ్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల నీ కొడుకు మహాకవి అవుతాడు అని చెప్పారండి. ఇది అమ్మ యొక్క అనుగ్రహం, ఆయన మహాకవి అవుతాడు. ఆ మాట విని దేవదత్తుడు హాయిగా అనుకున్నాడు, అమ్మ కరుణ ఉంటే లేనిదేముంది. మన వాడు తేలిగ్గా ఒక మాట మాట్లాడతారండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. కాబట్టి అమ్మ దయ వల్ల ఇతడి ఈ మందత్వం, చదువును నేర్చుకోలేనటువంటి బుద్ధిమాంద్యం, ఇవన్నీ అమ్మ దయ వల్ల తొలగిపోతాయంటే కాలంలో ఆ తల్లే నిర్ణయిస్తుంది. కాబట్టి అమ్మ మీద దయతో, అమ్మ మీద అనుగ్రహాన్ని ఆ పిల్లాడి మీద జరగబోతోంది, ఆ పిల్లాడి మీద వర్షించబోతోందని ఆయన దేవదత్తుల వారు సంతోషించారు. తర్వాత దేవదత్తుడు హాయిగా అందరికీ దక్షిణలు ఇచ్చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన భార్య అయినటువంటి రోహిణి గర్భవతి అయింది. కొంతకాలానికి పిల్లాడు పుట్టాడు. ఇక పురుడు తీరిన తర్వాత దేవదత్తుడు ఆ కొడుక్కి ఉతత్యుడు అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత గర్భం జరిగిపోయింది, కొంతకాలం నడిచిపోయింది. ఇక వేదాధ్యయనం ప్రారంభించాలని ఆ పిల్లాడికి చక్కగా ఓంకారంతో ఈ వేదాధ్యయనానికి శ్రీకారం చుట్టాడు. ఓం అని తండ్రి చెప్తే వాడు మిడిమిడి గుడ్లేసి చూస్తున్నాడే కానీ మాట రావడం లేదు ఆ పిల్లాడి నోటి నుంచి. ఎందుకంటే గోపిలుడు ఇచ్చినటువంటి శాపం ఒకటి ఉందిగా, నిరక్షర కుక్ష అవుతాడు నీ పిల్లాడని. ఓం అని చెప్తే వాడు మిడిమిడి గుడ్లేసుకు చూస్తున్నాడే కానీ ఓంకారం చెప్పడం లేదు. మాట్లాడవేమిరా అంటున్నాడు తండ్రి. వాడి నోటి తెరుద్దామంటే వాడికి శక్యం కావడం లేదు, నోరు పలకడానికి శక్యం కావడం లేదు. ఇంకేం చేస్తాడండి, తండ్రి కూడా గోలుని అడవడం మొదలుపెట్టాడు. ఇంకేం చెప్తాడు అతనికి వేదపాఠం? ఓంకారమే రానటువంటి వాడికి అతనికి వేదం ఎలా చెప్తాడు? ఇక శాంతి అని తనకు తానే శాంతి మంత్రాన్ని పఠించేసి ఊరుకుండిపోయాడు. ఇక 12 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత సంధ్యావందనానికి కూడా పనికి రాకుండా అయిపోయాడు ఆ పిల్లాడు. వేదమే నోటికి రాలేదు, సంధ్యావందనం చేయడానికి, క్రతువు కర్మ చేయడానికి అతడికి వేదం రావాలి కదా, మంత్రాలు రావాలి కదా. ఆ మంత్రాన్ని ఉచ్చరించడానికి నోరే పలకపోతే ఇక వేదాధ్యాయానికి సంధ్యావందనానికి ఏం పనికి వస్తాడు? అందుకని వెంటనే ఆయన ఏడుస్తూ భార్యతో కూడి ఓ మాట అన్నాడు ఆయన. నేను ఆ రోజున వేదం చదివేటప్పుడు ఆ మహానుభావుని ఒక మాట అనకుండా ఉంటే పోయేది కదా, ఆ మహానుభావుని అన్నాను, ఇలాంటి కొడుకు పుట్టాడు, ఇలాంటి వాడిని ఎవరైనా ఆదరిస్తారా, లోకంలో ఇతడి బాగేమిటి, ఇతడి జీవితం ఏమిటి అని అతడు ఏడుస్తున్నటువంటి సమయంలో ఒక రోజున అడవికి వెళ్ళారండి వీళ్ళు. ఇక ఊళ్ళో ఉంటే ఏమంటున్నారంటే, ఇలాంటి కొడుకును కన్నావేమయ్యా, నువ్వేమో మంచి పాండిత్యం కలిగిన వాడివి, పండిత పుత్రహ పరమ శుంఠహ అని లోకంలో సామెత ఉంటుంది కదా. అవ్వడానికి తండ్రి గారు పెద్ద పండితుడేనట, కానీ కుమారుడేమో నోటి నుంచి తెరిస్తే ఒక మంచి మాట కూడా రాదట. అలాంటి పిల్లాడికి విలువ ఉంటుందా? అందుకని వీళ్ళు గంగ ఒడ్డుకి వెళ్ళిపోయారండి. ఊళ్ళో వాళ్ళందరూ 4 మాటలు అంటున్నారని గంగ ఒడ్డుకి వెళ్ళిపోయారు. అక్కడ ఆకులతో ఒక ఇల్లుని నిర్మించుకున్నారు, ఒక పర్ణశాల. ఇక అడవికి వెళ్ళి ఈయన ఇంత తెచ్చేవాడు, ఆ కన్నమూల ఫలాలు తెచ్చేవాడు, స్నానం చేసేవారు, ఆ పిల్లాడికి గంగలో స్నానం చేయించేవారు, పర్ణశాలకు వచ్చేవారు, హాయిగా కళ్ళు మూసుకొని గంటల సేపు కూర్చుండేవాళ్ళు. తపస్సు ఏదో తెలియదండి,
కానీ తపస్సు చేస్తున్నారు. ఇలా కళ్ళు తెరిచినప్పుడల్లా బయటికి వెళ్ళేవాళ్ళు, కాస్త కందమూల ఫలాలు తెచ్చుకునేవాళ్ళు, మళ్ళీ ఏదో ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. సత్యం అనేటువంటిది నిరంతరం పలికే విధంగా తమ జీవితాన్ని మలచుకున్నారు మహాత్ములైనటువంటి వాళ్ళు. అలా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వైఖరి చూసి సత్యతపుడు అని ఆ పిల్లవాడిని పిలవడం ప్రారంభం చేశారు. ఈ పిల్లాడికి ఏం తెలిసేది కాదటండి. గంగలో స్నానం, కందమూల ఫలాల భోజనం, ఏదో ఏమీ తెలియని వాడిలాగా అలా కూర్చోవడం, ఇంతవరకే తెలిసింది ఆ పిల్లాడికి. ఇక సత్యతపుడు అని ఊళ్ళో అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఎవరైతే అడవిలో ఉండేవారో వాళ్ళందరూ పిల్లాడికి సత్యతపుడు అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడి వల్ల ఏ ప్రాణికి అపకారం కలగడం లేదండి. అసలు ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం ఏదండి? ఒరులేవి వినరించిన నరవర అప్రియము తన మనంబున కగుదా నురులకేవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. మనకు మహాభారతంలో అత్యద్భుతమైన పద్యం చక్కగా 4 లైన్లో చెప్పేశాడండి మహానుభావుడు. ఏం చెప్పారు? ఇతరులు నీకేది చేసినప్పటికీ, అపకారం చేసినప్పటికీ కూడా వారికి అపకారం తలపెట్టకుండా చేతనైనంత ఉపకారము చేయడం ఏదైతే ఉన్నదో అది సర్వధర్మాలు, సర్వ పురాణాలు, ఇతిహాసాలు, అన్ని గ్రంథాలలో చెప్పినటువంటి మూల సారాంశము ఇది ఒక్కటే అని చెప్పారు మహాత్ములు. కాబట్టి అలా ఆయన ధర్మంగా ఉండేవాడు, సత్యమే పలకాలి అనేటువంటి తపస్సు కలిగిన వాడు, ఉలికేవాడు కాదు, పలికేవాడు కాదు. ఎక్కడైనా ప్రపంచంలోకి మనస్సు పెడితే ప్రమాదం అండి. ప్రపంచంలోకి వెళ్ళిందనుకోండి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెప్పాలి. అది నచ్చకపోవచ్చు, నచ్చచ్చు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈయన వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు, ఏ ప్రాణికి కూడా ఇబ్బంది కలగలేదు. ఆయన నిర్గుణ బ్రహ్మ పదార్థములాగా ఉన్నాడన్నారండి దేవి భాగవతంలో. నిర్గుణ బ్రహ్మ పదార్థము అంటే సత్వరజస్తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. ఈ గుణాలు ఎలా ఉంటాయంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ముందు తమోగుణం గురించి చెప్పుకుందాం. తమోగుణం ఎలా ఉంటుందంటే, ఒక దీపం ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ దీపం పెట్టారు. ఈ దీపం మీద ఒక మూకుడు బోర్లించాను అనుకోండి, ఇనుప మూకుడు తీసుకెళ్ళి ఈ దీపం మీద బోర్లించాను. ఇప్పుడు లోపల దీపం ఉందనే సంగతి ఎవరికైనా తెలుస్తుందా? వెలుగుతుంది, వెలగడం లేదు అనేది ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అంటే తమోగుణం అంటే అర్థం ఏమిటంటే ఇనుప మూకుడు బోర్లించినటువంటి దీపం ఉన్నటువంటి స్థితి తమోగుణం. ఇక రజోగుణం ఎలా ఉంటుందంటే ఇలా రంధ్రాలతో కూడినటువంటి ఒక మూకుడు ఉంటుందండి. మనం ఆకాశ దీపం కడతాం కదా, కార్తీక మాసంలో పరమశివుడి దగ్గర ఆకాశ దీపం కడతాం. ఆ ఆకాశ దీపానికి ఏముంటుందండి? లోపల దీపం ఉంటుంది, బయట రంధ్రాలు ఉంటాయి. లోపల దీపం వెలుగుతుందో లేదో ఎలా తెలుస్తుందంటే ఈ రంధ్రాలలో నుంచి వెలువడేటువంటి ప్రకాశం వల్ల ఆ దీపం వెలుగుతుందా లేదా తెలుస్తుంది. ఆకాశ దీపమే ఎందుకు కట్టాలి అంటే ఆకాశ దీపానికి మన దేహానికి దగ్గర సంబంధం ఉందండి. ఎలాగైతే ఆకాశ దీపం లోపల జ్యోతి ఉన్నదో మన లోపల పరమాత్మ అనేటువంటి ఒక స్వామి ఉన్నారు, స్వయం ప్రకాశమై ఉన్నాడు. ఇక్కడ ఈ దీపాన్ని నువ్వు ప్రమిద తేవాలి, నువ్వు నూనె పోయాలి, నువ్వు ఒత్తిని పెట్టాలి, మళ్ళీ వెలిగించడానికి ఇంకొక వెలిగించేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేసి వెలిగించాలి. కానీ లోపల ఉన్నటువంటి ఆ పరంజ్యోతి అది స్వయం ప్రకాశం. అది అక్కడ నూనె, వత్తి ఇవన్నీ కాదండి, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత వెలుగుతున్నటువంటి జ్యోతి. అది స్వయం ప్రకాశం. అది ఇతరుల చేత వెలిగింపబడేటువంటిది కాదు. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతామను భాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని ఉపనిషత్తు వాక్యాలు చెప్తున్నాయి. ఆ జ్యోతి ఎలాంటిదంటే అక్కడ చంద్రుడి చేత కానీ, సూర్యుడి చేత కానీ, తారకల చేత కానీ, ఇతరమైనటువంటి వాటి చేత కానీ దేని చేత వెలిగింపబడడానికి సఖ్యం కాకుండా ఈ బయట చెప్పుకున్నవన్నీ కూడా ఏ స్వయం ప్రకాశ జ్యోతి చేత వెలుగుబడుతున్నాయో అదే పరంజ్యోతి, అదే ఆత్మజ్యోతి, అదే స్వయం ప్రకాశం, అదే పరమాత్మ అనేటువంటి మాటల్లో మనకు మహాత్ములు అందించారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రంధ్రాల్లో నుంచి బయటికి ప్రకాశం కనపడుతోంది కదా, ఆ రంధ్రంలో నుంచి వెలువడే ప్రకాశం ఏంటండి అంటే ఈ నవరంధ్రాల్లో నుంచి ఆ ప్రకాశం యొక్క లక్షణం తెలుస్తుందటండి. ఈ జ్యోతి ఉండడం వలననే కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, ముక్కు వాసన పట్టగలుగుతోంది, నోరు తినగలుగుతోంది, చెయ్యి కార్యం చేయగలుగుతోంది, కాలు నడవగలుగుతోంది, విసర్జక అవయవాలు వాటి పనులు చేయగలుగుతున్నాయి.
మలమూత్ర విసర్జక అవయవాలు కూడా ఆ లోపల చైతన్యం ఉండడం వల్లే ఇన్ని పనులు చేయగలుగుతున్నాయి. ఒక్కసారి ఆ జ్యోతి అనంతమైన చైతన్యంలో కలిసిపోయింది అనుకోండి, కళ్ళు ఉంటాయి కానీ చూడలేవు. శవానికి కూడా కళ్ళు ఉంటాయని కానీ చూడలేవు. చెవులు ఉంటాయి కానీ మన శబ్దాలు వినలేవు. నోరుంటుంది కానీ ఇన్ని గింజలు కూడా నోట్లో పోస్తే తినలేవు. కాళ్ళు ఉంటాయి కానీ నలుగురు మోస్తే తప్ప ఇంకో చోటికి కదలలేదు. అంటే ఇప్పుడు ఈ నవరంధ్రాలకి ఏది అధిష్టానమై ఉంది? చూడడానికి, వినడానికి, తినడానికి, కదలడానికి, చేయడానికి ఏది అధిష్టానమై ఉంది? లోపల ఉన్నటువంటి జ్యోతి. ఆ జ్యోతి ఈ రంధ్రాలలో నుంచి వెలువడే ప్రకాశం వల్ల అది వెలుగుతోంది అని మనకు ఎలా తెలుస్తోందో, ఇప్పుడు ఇవి పనిచేసేటువంటి విధానాన్ని బట్టి లోపల ఆత్మజ్యోతి ప్రకాశం ఉందని తెలుస్తోంది. తర్వాత సత్వగుణం అండి. సత్వగుణం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గాలి వస్తుంది కదా, ఈ గాలికి ఇప్పుడు ఆ దీపం కదులుతుంది కదా, మీరేం చేశారంటే ఒక గాజు గ్లాసును అక్కడ అడ్డం పెట్టారు కదా. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి అక్కడ గాజు ఉన్నది, ఆ గాజు వెనకాతల ప్రకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇది సత్వగుణం. ఈ మూడు కూడా లేకుండా ఉండేటువంటి స్థితి ఏది ఉన్నదో అది త్రిగుణాతీతం. సత్వ, రజ, తమస్సు అనేటువంటి గుణాలు మూడు లేకుండా ఉన్నటువంటి స్థితి. అది ఎలాగా? అది బ్రహ్మ పదార్థము అని చెప్పారండి. అది నిర్గుణము, నిష్కళంకము, నిరంజనము, నిర్వికల్పము, నిరాఖ్యాతము, శుద్ధము, దేవము, ఏకము అని ఉపనిషత్తులు చెప్పాయి. కాబట్టి అటువంటి బ్రహ్మ పదార్థంలాగా ఉన్నాడట ఈ సత్యతపుడు అనేటువంటి పిల్లాడు. ఎందుకని? దేనికి రియాక్ట్ కావటం లేదండి. లోకంలో ఎందువల్ల మన మానవుడికి ఇబ్బంది వస్తుందంటే ప్రతిస్పందించేటువంటి గుణం. చూడండి, దీనికి కూడా రామకృష్ణానంద స్వామి వారు ఒక చిన్న ఉపమానం చెప్పారు. ఒకరటండి మంచి శిల్పాచార్యుడు, అంటే బాగా బొమ్మల్ని చెక్కగలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఏం చేశాడంటే తన మరణం ఎప్పుడో తెలుసుకున్నాడటండి. ఫలానా టైంలో నేను ఫలానా 30వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు నేను చచ్చిపోతానని తన మరణ రహస్యం తెలుసుకున్నాడు. ఇతను శిల్పాచార్యుడు కావడంతో ఈయనేం చేశాడంటే తనలాంటి బొమ్మలే ఓ 7 చెక్కాడటండి. తనలాంటి బొమ్మలే ఓ 7 బొమ్మల్ని చెక్కి సరిగ్గా ఆ యమభటులు వచ్చే సమయానికి వాటి మధ్యలో పడుకున్నాడటండి. ఈయన పడుకునేటప్పటికీ ఈ యమభటుడు బుర్రగోక్కుంటున్నాడట. ఇదేంటా యమధర్మరాజు గారు అతని తెమ్మని పంపించారు, లోకంలో ఒక్కడే ఉంటారని చెప్పారే కానీ ఈ 8 మంది ఉన్నారే, ఇక్కడికి వచ్చి చూస్తే ఇందులో అసలు వాడెవడా అని అతనికి అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. ఏమయ్యా ప్రాణిని పట్టుకొచ్చావా అన్నారట యమధర్మరాజు వారు. ఆయన అన్నాడట, స్వామి మీరు పలానా ఊరు పొమ్మన్నారు, అక్కడ అంతా చూశాను, అక్కడ ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళని అడిగాడట ఈ యమభట్టుడు. ఆయన మొత్తం తిరిగేసి ఆ ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడే నువ్వు ఎందుకు తీసుకురాలేదు అన్నారట యమధర్మరాజు. దాంతో ఇతడన్నాడట, స్వామి నేను అక్కడికి వెళ్ళాను మీరు చెప్పినట్టే, కానీ అక్కడ 8 మంది ఉన్నారండి, వాళ్ళని అసలు వాడేవాడో తెలియదండి, అందుకని వచ్చేసానని. ఇప్పుడు యమధర్మరాజే వెళ్ళాడట. ఆయనే వెళ్ళేటప్పటికి అక్కడ 8 మంది పడుకొని ఉన్నారట. ఆయనకి 8 మంది కనిపించారు. యమభట్టుడు అనుకు చెప్పింది నిజమే కదా, ఇక్కడ 8 మంది ఎలా ఉన్నారబ్బా అని ముక్కు మీద వేలేసుకొని ఇలా ప్రయాణం అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి ఓ మాట అన్నాడట. ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఒక లోపం ఉంది అన్నాడటండి యమధర్మరాజు. ఇప్పుడు లోపం ఉంది అనగానే వీడు జీవుడు కదా, వీళ్ళు ఒక అహంకారం లేచింది. అసలు నేను చేసిన దానిలో లోపం ఏంటి కనుక్కుందాం అని వెంటనే వాడు అన్నాడట, ఏమిటండి లోపం అన్నాడు. నువ్వు లేవడమే లోపం వచ్చాయి అన్నాడట యమధర్మరాజు. అంతే. ఆ అహంకారం కూడా అడిగిందనుకోండి వాడికి ఆ బాధ లేదు. అహం లేకపోతే చావు లేదండి అక్కడ. వాడు ఎప్పుడైతే అహం ఉండి నేను చేసిన దానిలో తప్పు ఉంది అని యమధర్మరాజు అంటే వెంటనే ఎక్కడుంది అని అడిగే ఒక గుణం ఉంది చూశారా, అది శిల్పానికి లేదు. అంటే రియాక్షన్ లేదు, ప్రతిస్పందన లేదు. ఎప్పుడైతే స్పందించాడో ఆ స్పందనకి ఏదో ఒక గుణం వచ్చి తీరుతుంది. అందువల్ల ఈయన దేనిని పట్టుకోవడం లేదు, దేనికి ఆయన ఈ బయట ప్రపంచంలో ఉండే వాటికి రియాక్ట్ కావడం లేదు. అందుకని బ్రహ్మ పదార్థంలాగా ఉన్నాడు ఆయన. అసలు అంతకంటే తపస్సు ఏముందండి నిజానికి చెప్పాలంటే? సత్యం కంటే తపస్సు ఏముంది? అందుకే మౌనేన కలహం నాస్తి అన్నారు శాస్త్రంలో. మౌనంగా ఉంటే అసలు గొడవే లేదండి.
కాదని దేనిలో ఒక దానిలో వేలు పెట్టామా మళ్ళీ ఏదో ఒక ఉపద్రవం రానే వస్తుందన్నమాట. అలా చేస్తున్నాడు ఈ పిల్లాడు. కొంతకాలానికి ఈ విద్యాదానం చేసి ఉండను కాబట్టి ఈ పుట్టువు లేకపోవడం వల్ల అక్షరం ముక్కలేని మూర్ఖుణ్ణైపోయాను అని ఇలా అనుకుంటూ ఆయన బ్రహ్మాదులకు కూడా ఇటువంటి దుఃఖం కలగడము చాలా కష్టమే. మాట రాకపోవడం, మాట పలకపోవడం, భావాన్ని చెప్పలేకపోవడం, ఇలా అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో గంగలో మునుగుతూ కాయా కసురు తినేవాడు, సంధ్యాజపం అంటే ఏంటో తెలియక అలా ఒక వ్రతాన్ని పట్టుకు వెళ్ళిపోతున్నటువంటి పిల్లాడికి 14 ఏళ్ళు గడిచిపోయాయి. ఇలా గడిచిన తర్వాత ఓనాడు ఓ వేటగాడు వచ్చాడండి. ఆ అడవిలో ఈయన ఉంటున్నటువంటి పన్నశాలలో ఈ వేటగాడు అనేటువంటి వాడు ఒకడు వచ్చి అడవి పందిని కొట్టాడు. అడవి పందిని బాణంతో కొట్టాడు. ఈ బాణం దెబ్బతిన్నటువంటి అడవి పంది పరిగెత్తుకుంటూ ఏ మహానుభావుడు ఈ సత్యవ్రతుడు ఉన్నాడో, ఈ సత్యవ్రతుడు సత్య తప్పుడు అని పేరు కలిగిన ఈ పిల్లాడున్నాడో, ఈ ఉత్యత్తుడు అని తల్లిదండ్రులు పెట్టిన పేరు కలిగిన వాడు ఎవరున్నారో, ఈ గోపిలుడు ఇచ్చినటువంటి శాపం వల్ల పుట్టిన వాడు ఎవరున్నారో, దేవదత్తుడికి ఆ శాప ఫలితంగా పుట్టిన పిల్లాడు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లాడున్నటువంటి ఆశ్రమం ముందుగా ఈ అడవి పంది ఐ ఐ ఐ అంటూ పెడుతుంది. ఇప్పుడు ఆ అడవి పంది నోటి నుంచి ఏమొచ్చింది శబ్దం? ఐ. ఈ ఐ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన పదంగా విన్నాడు. అందుకే మంత్రము కాని అక్షరం లేదు. మనవాడు పెద్దవాళ్ళు చెప్పిన మాట, మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మొక్క లేదు. ఔషధం కానటువంటి మొక్క లోకంలో ఏదీ లేదు. దేనికో దానికి పనికొస్తుందండి. ఏ ఆకైనా ఏ కసరైనా దేనికో దానికి పనికొస్తుంది. కాబట్టి మనం అక్షరాన్ని ఉపయోగించుకునే తీరులో ఉపయోగించుకుంటే అక్షహ అనే పదం వస్తుందండి. అహ సంవర్త గోవహ్ని అనిలోధరణీధర. విష్ణు సహస్రనామంలో అహహ అని చెప్పబడ్డాడు పరమాత్మ. అహహ అంటే అర్థం ఏమిటి? అహస్వరూపుడు పరమాత్మ అంటే ఆ నుంచి హా వరకు ఉండేటువంటి ఈ అక్షర స్వరూపంలో విరాజిల్లుతూ ఉండేవాడు ఆ నారాయణుడే సుమా. కాబట్టి మంత్రం కానటువంటి అక్షరం లేదు. ఈ ఐ అనేటువంటి అక్షరము చక్కగా ఆయన చెవిన పడడంతో దాన్ని ఉచ్చారణ చేయడం మొదలుపెట్టాడండి పిల్లాడు. అది ఎందుకు తనకు లభించిందో, ఎందుకంటేనండి బాగా దృష్టి పెట్టి చేస్తే ఒక మంత్రం అనేటువంటిది మానవుణ్ణి ఉద్ధరించి తీరుతుంది. కాకపోతే దానికి శ్రద్ధ అవసరం. మన వాళ్ళు చిన్నప్పుడు మన పెద్దల దగ్గరికి, వేదాంతుల దగ్గరికి, ఎవరైనా కాస్త ప్రవచనం చెప్పగలిగిన మహానుభావుల దగ్గరికి వెడితే ఓ మాట చెప్పేవారండి. ఏది? కాస్త ఎటువంటి విద్యాగంధం లేనటువంటి ఒక మహానుభావుడు గురువాశ్రయానికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు నాకు ఏదైనా మంత్రం చెప్పండి అని అడుగుతూ ఉంటే, ఓ రోజున ఆయనకి అది ఇతడి బాధ ఎలాగైనా తప్పిపోతుంది కదా అని నారాయణ అనుకోరా సరిపోతుంది అన్నాడట. ఆయన నారాయణ అనుకో సరిపోతుందంటే ఇక వీడేం చేశాడు? రోజు నారాయణ 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 అనుకుంటూ జపం చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజున బాగా జోరున వర్షం కురుస్తుంటే ఈ మునిగారి ఆశ్రమం, ఈ గురువు గారి ఆశ్రమం ఎక్కడో కాస్త ఈ వాగులు వంకలు ఇవన్నీ దాటుకుంటూ పెడితే కానీ ఆయన ఆశ్రమానికి వెళ్ళలేదు. బాగా వర్షం పడుతుంటే ఆ వర్షంలో వచ్చాడటండి పిల్లాడు. వస్తే ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఒరే నాయన, అంత దూరం వర్షం పడుతోంది, వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి, నువ్వు ఎలా రాగలిగావు అని అడిగితే అప్పుడు ఆ పిల్లాడు ఏమన్నాడు? మీరు ఇచ్చిన మంత్రం ఉందిగా గురువు గారు, నారాయణ 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 అంటూ ఉన్నాను, ఆ మంత్ర ప్రభావం చేత దాటగలిగానని చెప్పాడట పిల్లాడు. దాంతో ఈ గురువు గారికి అనిపించిందట, నేను చెప్పిన 4 అక్షరాల్లో ఇంత గొప్పదనం ఉందా, నేనేదో వాడికి ఎగతాళిగా చెప్పానే కానీ నిజానికి ఈ అక్షరంలో ఇంత శక్తి ఉందా అని ఇతనేం చేశాడు? ఈయన అనుకోవడం మొదలుపెట్టాడట. నారాయణ నారాయణ అంటూ ఆ నదిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆఖరికి నడి మధ్యలోకి పోగానే ఆయన కొట్టుకుపోయాడటండి, ప్రవాహంలో కొట్టుకుపోయాడట. ఇక్కడ ఆ 4 అక్షరాల మహామంత్రం శిష్యుడు ఉద్ధరింపబడడానికి, గురువు ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణం ఏమిటంటే శిష్యుడికున్నంత శ్రద్ధా విశ్వాసాలు గురువుకు లేకపోవడం వల్ల. కాబట్టి శ్రద్ధా విశ్వాసాలు కలిగినంతలోనే అది ఎంత గొప్పవాడని కాదండి, శ్రద్ధా విశ్వాసం గనక ఉంటే అది ఏ అక్షరమైనా సరే అతడు జపం చేశాడంటే దానివల్ల ఫలితం వచ్చి తీరుతుంది అనడానికి అమ్మవారు బీజాక్షరమైనటువంటి ఈ ఐం సరస్వత్యై నమః, ఓం ఐం సరస్వత్యై నమః, ఇది సారస్వత బీజం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విద్యాన్ని మనకు అందించేటువంటి బీజం అన్నమాట ఇది.
ఆ బీజాక్షరంలో బిందువు లేకుండా ఈ ఐ అనే అక్షరమే అతడికి చెవిన పడడంతో చక్కగా ఆయన దాన్ని ఉచ్చరించడం ప్రారంభం చేశాడు. దైవ సంకల్పం ఎలా ఉంటుందంటే మనం వెతుకుతున్న దాన్ని కరతలామలకం చేస్తుందండి. నీలో ఆవేదన గనక ప్రస్ఫుటంగా ఉంటే భగవంతుడు నీకు కావలసిన దాన్ని అందించి తీరుతాడు. నీలో ఆవేదన ఉండాలి. ఆవేదన లేకపోతే నీకు ఎంత గొప్ప విషయం చెప్పినా దాన్ని నువ్వు అందుకోలేవు, అందులో ఉండే రహస్యాన్ని గుర్తెరగలేవు. కానీ ఆ సమయం వస్తే గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడండి. మీరు బాగా గమనించండి, పరీక్షణ్ మహారాజు గారి దగ్గరికి శుకుడు వచ్చాడా? శుకుడు పరీక్షణ్ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడా? మీరందరూ భాగవతం విన్నారు కదా. ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు? పరీక్షణ్ మహారాజు గారి దగ్గరికి శుకుడు వచ్చాడు. ఇప్పుడు గర్భవతి లీలావతిని ఇంద్రుడు తీసుకెడుతున్నాడు. గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు తీసుకెడుతుంటే అక్కడికి ఎవరు వచ్చారండి? నారదుడు వచ్చాడు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? తన కాబోయేటువంటి శిష్యుడు పరమ భాగవతోత్తముడు లీలావతి గర్భంలో ఉన్నాడు గనక అతడికి బోధ చేయవలసిన అవసరం ఉంది గనక గురువుగా ఉన్నటువంటి ఆ నారదుల వారు ఈ లీలావతి దగ్గరికి వచ్చాడు. చక్కగా అతడికి విష్ణువుకు సంబంధించిన జ్ఞానాన్ని గర్భంలోనే అందించాడు. ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, ఆయన ఈ సప్తర్షుల్ని కట్టేశాడు. సప్తర్షుల్ని కట్టేస్తే నారదుడు వచ్చాడా? రాలేదా అక్కడికి? నారదుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అన్నాడు. పాపమో పుణ్యమో తెలియదు, ఇది నా జీవితం అన్నాడు. అప్పుడు నారదుడు ఏం చెప్పాడు? మరి ఇంటి దగ్గర నీ వాళ్ళు ఎవరైనా పాపం పంచుకుంటారా అని అడిగారు. అడిగొస్తానన్నాడు. ఎవరూ పాపం పంచుకోవడానికి సిద్ధపడలేదు. దాంతో వెనక్కి వచ్చి నారదుడి ద్వారా ఆయన ఉపదేశం పొందాడు. రామనామ దివ్య మంత్రాక్షరాన్ని ఉపదేశంగా పొందాడు. దాంతో ఆయన వాల్మీకి అయ్యాడు. ఇప్పుడు నారదుడే నడిచొచ్చాడు కదా శిష్యుడి దగ్గరికి. ఎందుకంటే తరించేటువంటి విశ్వాసము, తరించాలనేటువంటి తపన ఉండి భగవంతుడి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే ఆ నారాయణమూర్తే గురు రూపంలో నీ దగ్గరకు వస్తాడు. నిజంగా మన బ్రతుకు పండిందనడానికి అర్థం ఏమిటంటే గురు సన్నిధికి మనం రాగలగడం. అర్థం చేసుకోండి. నిజంగా నేను ఏమైనా పుణ్యం చేశానా, నేను చేసినటువంటి పుణ్యం ఏమైనా ఉందా అని మీకు సందేహం కలిగితే గురు సన్నిధికి రావడమే పుణ్యం. సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం కోటి తీర్థ ఫలం, వందనం మోక్షదాయకం. భగవంతుడి యొక్క నారాయణమూర్తి యొక్క దివ్య స్వరూపమే గురువు. అటువంటి గురువుతో మనం మాట్లాడినా, గురువు దర్శనమైనా, గురువుతో సంభాషణ చేసినా, గురువు చెప్పేటువంటి మాటలు మనం జీవితంలో వినగలిగి ఆచరణలో పెట్టుకున్నా అది మోక్షానికి హేతు అవుతుందని మహాత్ములు చెప్పారన్నమాట. అలాగే మనకు కావలసిన జ్ఞానం ఏ రూపంలో అందుతుందో తెలియదు. అలాగా ఐ అనేటువంటి శబ్దాన్ని ఆయన మననం చేయడం ప్రారంభిస్తే ఈ దెబ్బతిన్నటువంటి పంది ఉంది కదా, ఆ పంది పక్కన ఉన్నటువంటి పొదలోకి పారిపోయింది. ఇప్పుడు ఈ కొట్టినటువంటి వేటగాడు ఈ సత్యవ్రతుడు అయినటువంటి మహానుభావుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మేము అడవి పందుల్ని కొట్టేవాళ్ళం, పక్షుల్ని కొట్టి పోషించుకునేవాళ్ళం, వాటి మాంసంతో నా కుటుంబాన్ని పోషణ చేసుకునేవాళ్ళమయ్యా. నేను ఈ రోజున ఒక అడవి పందిని వేటాడాను, బాణంతో కొట్టాను. కానీ బ్రహ్మ నా నుదుటిన ఈ రోజున మాంసము తినేటువంటి ఆ ఆహారాన్ని నాకు దూరం చేశాడు. ఇప్పుడు నాకు అంతకంటే ఆహారం లేదు స్వామి, మిమ్మల్ని అడుగుతున్నాను, అది ఇలాగే ఈ దారినే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ పందిని మీరేమైనా చూచారా? అడవి పందిని మీరేమైనా చూచారా అనగానే వెంటనే ఆయన అనుకున్నాడు, ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చి పడింది. ఇప్పుడు నేను నిజం చెప్పాననుకో అడవి పంది ప్రాణం పోతుంది, పోనీ అబద్ధం చెప్పాననుకో అసత్య దోషం నాకు అంటుతోంది. ఇప్పుడు ఆ ప్రాణం పోకుండా అసత్య దోషం అంటకుండా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఒక్కసారి ఆ ఐ అనేటువంటి అక్షర దేవత ఎవరైతే అధిష్టాన దైవం ఉన్నారో ఆ అమ్మవారిని ఒక్కసారి తలుచుకున్నాడు. అమ్మా, ఇప్పుడు సంకట స్థితిలో పడ్డానమ్మా, నా సత్యవ్రతానికి తిరోధకాలు వదలడమా, లేకపోతే ఇప్పుడు ఇతడికి సమాధానం చెప్పి ఆ అడవి పందిని ఇతడికి పాలు చేయడమా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అతడిలో ఒక ఆలోచన తలెత్తగానే వెంటనే ఆయన జగజ్జనని ఆయనకు అనుగ్రహాన్ని ప్రసాదించిందండి అమ్మ. తన యొక్క మంత్రాన్ని జపం చేశాడు కదా, ఐ అనేటువంటి అక్షరాన్ని అమ్మ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగానే ఆ అరుపు నిజానికి ఆ పంది చేసిన ధ్వనే, కానీ ఆయనకు సారస్వత బీజమయ్యింది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి బీజం అయ్యేటప్పటికీ అమ్మ అప్పటికప్పుడు అతడికి దర్శనమిచ్చిందండి. ఆ దివ్యమైనటువంటి మంత్ర ప్రభావం చేత ఆ ఆదిపరాశక్తి జగజ్జనని అమ్మవారు ఆ సరస్వతి ఆవిడికి అనుగ్రహాన్ని ప్రసాదించింది. ఇంకో విషయం ఏమిటంటే
సరస్వతి అవతారంలో అమ్మవారి కుడి చేతిలో ఏముంటుంది, ఎడమ చేతిలో ఏముంటుంది ఒకసారి చెప్పండి నాకు. వెనక తిరిగి చూడకండే, వెనకాతల అమ్మవారి బొమ్మ ఉంది. ఎడమ చేతిలో ఏముంటుంది, కుడి చేతిలో ఏముంటుందంటే అమ్మవారి యొక్క ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది, కుడి చేతిలో మాల ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏమిటంటే పుస్తక జ్ఞానం ఎడమ చెయ్యి అయితే జపం చేసిన ఫలితం కుడి చెయ్యి లాంటిది. ఇప్పుడు పుస్తక జ్ఞానం కంటే ఏది ఎక్కువ? తపస్సు ఎక్కువ. మనం ఎక్కువగా పుస్తకాలు పట్టేసుకొని ఏదో పుస్తకంలో ఉన్నంత సరుకంతా మెదడులోకి పంపాలని ప్రయత్నం చేస్తున్నామే కానీ అది ఒక రకమైన పద్ధతి. కానీ అమ్మవారిని ఎంత జపం చేస్తే, ఎంత తలస్తే, ఏ మంత్రపూతంగా మనం అమ్మని ఆరాధిస్తే అంత శీఘ్రమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకే కుడి చేతిలోనేమో జపమాల ఉంటుంది, దానికి అక్షమాల అని పేరండి అమ్మవారి యొక్క మాలకి. అంటే అర్థం ఏమిటి? అక్షర స్వరూపమై నువ్వు ఏ అక్షరాన్ని ఒక మంత్రపూతంగా ఆచరించినా, చదివినా, దాన్ని ధ్యానించినా అది అమ్మ స్వరూపమై ఉన్నదనేటువంటి రహస్యాన్ని మనకు తెలియజేస్తోంది. ఇంకోటి ఏమిటి? నువ్వు ఎంత పుస్తక జ్ఞానాన్ని సంపాదించినా ఆత్మజ్ఞానపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కనుక నువ్వు పొందకపోతే నువ్వు పొందినటువంటి జ్ఞానం అంతా వృధా అయిపోతుంది. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వేదాంత డిండిమము అని ఒక గ్రంథం రాశారండి. వేదాంత డిండిమం. దానిలో చెప్పారు, కర్మాణి చిత్త శుద్ధ్యర్థం ఐకాగ్రార్థం ఉపాసనం తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస ఇది వేదాంత డిండిమః. ఏం చెప్పారు ఆదిశంకరాచార్యులు వారు? కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. అయ్యా నువ్వు భగవంతుడికి నేను అది చేశాను, ఇది చేశాను అని ఏవేవో చెప్తూ ఉంటావు కదా, ఆ చేసేటువంటిది గనక నీ చిత్తాన్ని శుద్ధి చేయకపోతే ఆ చేసిన కర్మ అంతా వృధా అని చెప్పాడండి ఆదిశంకరాచార్యులు వారు. కర్మ చిత్తాన్ని శుద్ధం చేయాలి. నువ్వు ఏ పని చేసినా, ఒక పూజ చేసినా, అమ్మవారికి దండగుచ్చి అమ్మవారి మెడలో వేసినా, అమ్మగారి దగ్గర కూర్చున్న లలితా సహస్రనామాన్ని పారాయణం చేసినా నీ చిత్తము కనుక శుద్ధి కాకపోతే ఆ కర్మకు ఫలితం లేదు అని చెప్పారు. కాబట్టి కర్మాణి చిత్తశుద్ధి అర్థం. రెండవది ఏమిటి? ఐకాగ్రార్థం ఉపాసన. కొంతమంది అంటారు నేను వెళ్ళండి 2 గంటలు కూర్చుంటానండి అమ్మవారి సన్నిధానంలో అంటారు కొంతమంది. ఇంకొంతమంది నేను అమ్మ సన్నిధానంలో రోజంతా కూర్చుంటాననేవాళ్ళు కొంతమంది. నువ్వు ఎంతసేపు కూర్చున్నా ఏకాగ్రత గనక కలగకపోతే అక్కడ నువ్వు ఎంతసేపు అమ్మవారి సమీపంలో కూర్చున్నా కానీ అది ఉపయోగం లేదు. తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస. ఏమండి మా ఇంట్లో రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, 18 పురాణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉపనిషత్తులు ఉన్నాయి, మా ఇంట్లో పుస్తకాలండి లైబ్రరీతో సమానమండి అని కొంతమంది చెప్తారు. ఎన్ని పుస్తకాలుండి ఎన్ని చదివినా తత్వాన్ని గనక గుర్తించలేని చదువు ఎంత చదివినా అది వృధా అయిన చదువే. తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస. మనకి లలితోపాఖ్యానంలో ఒక చిన్న కథ ఉంటుందండి. అమ్మవారి యొక్క లలితాదేవి చరిత్రలో చిన్న కథ. దసరా ఉత్సవాలు జరుగుతాయి కదండి అమ్మవారి సన్నిధానంలో. ఓసారి దసరా ఉత్సవాలు ఇంద్రుడు చేశాడటండి. లోకంలో మనం చేస్తేనే నేను అంత లైటింగ్ పెట్టించాను, ఇంత లైటింగ్ పెట్టించాను, నేను అంత చీర కట్టాను అమ్మవారికి, నేను ఇంత చీర కట్టాను, నేను ఇన్ని నగలు వేశాను, అన్ని నగలు వేశాను అని చెప్పుకుంటాం కదండి. అలాగే ఇంద్రుడు అంతటి వాడు పూజ చేస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది అమ్మవారి పూజ. బ్రహ్మాండంగా బృహస్పతి ఏమో వేద మంత్రాలు చదవడానికి పిలిచారండి, బ్రహ్మగారినేమో వేద విద్వత్తు సభకు పిలిచారండి, సాక్షాత్తు విష్ణుమూర్తిని అక్కడ ఆధ్వర్యంగా కూర్చోబెట్టారండి, సాక్షాత్ అక్కడ మహేశ్వరుడు కార్యకలాపాలన్నింటినీ కూడా సమావేశంలో చూడడానికి అయ్యవారిని పెట్టారు. ఇక అట్లాంటి సభలో తక్కువదనం ఏముంటుందండి? ఇంత గొప్పగా జరిగిన తరువాత నవరాత్రులు పూర్తయిపోయాయి. పూర్తయిన తర్వాత ఇంద్రుడు ఆలోచించాడు, నేను ఇంత బాగా పూజ చేశాను కదా, ఇంకా అమ్మ దగ్గర నుంచి కబురు రాలేదేమిటి అనుకుంటున్నాడండి. ఇంద్రుడు ఎంత పూజ దేనికోసం చేశాడు? అమ్మ నన్ను పిలవాలి నాయన, దసరా ఉత్సవాలు నువ్వు కాబట్టి బ్రహ్మాండంగా చేశావు, నువ్వే చేశావు అని ఒక మాట అమ్మ నోటి నుంచి వినాలి. అది ఇంద్రుడికి ఆలోచన. కానీ ఎంతసేపటికి అమ్మ దగ్గర నుంచి కబురు రాలేదండి. దసరా వెళ్ళిపోయింది, నెల జరిగిపోయింది, దీపావళి కూడా దాటుతోంది, ఆశ్వీజ మాసం పౌర్ణమి వెళ్ళిపోయింది, దశమి రోజు కదా మనకు అమ్మ పూజ చేస్తాం. పౌర్ణమి వెళ్ళిందంటే 5 రోజులు పోయాయి, అమావాస్య వెళ్ళింది, దీపావళి అమావాస్య, అప్పటికి 20 రోజులు అయిపోయాయి. అమ్మ దగ్గర నుంచి ఏం కబురు రాలేదు. వెంటనే ఇంద్రుడు ఓపిక పట్టలేక అమ్మ దగ్గరికి వీడే వెళ్ళాడండి. ఇంద్రుడే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి నాయన ఇంద్ర వచ్చావా, రానాయన కూర్చో అన్నది అమ్మవారు లలితాదేవి. అలా కూర్చున్నాడండి ఇంద్రుడు.
ఇప్పుడు నేను చేసిన పూజ ఎలా ఉంది అంటే అహంకారం కింద వస్తుంది కదా. చాలా తెలివిగా మాట్లాడాడండి ఇంద్రుడు. ఏమన్నాడు? అమ్మా నవరాత్రులు పూర్తయ్యాయి కదా అన్నాడు. అవును నాయన పూర్తయ్యాయి. అమ్మ సకల లోకాల వాళ్ళు నీ పూజ బ్రహ్మాండంగా చేశారు కదమ్మా అన్నాడు. అవును నాయన 7 బ్రహ్మాండంగా జరిగినాయి నాయన, పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశారు. అప్పటికి కూడా ఇంద్రుడు బాగా చేశాడంట లేదు అమ్మ. దాంతో బాగా ఉక్రోషం వచ్చేసింది ఇంద్రుడికి. ఇప్పుడు ఏమన్నాడు? అమ్మ ఇంత బాగా చేశారన్నావు కదా, వీళ్ళలో ఎవరు చేసిన పూజ బాగుందమ్మా అని అడిగేశాడు. మళ్ళీ నేను చేసింది బాగుందా అని అడిగితే ఎక్కడ ఇది వస్తుందోనని వెంటనే అమ్మండి, ఓ పూరి గుడిసెలో ఓ పేదవాడు ఇంత పసుపు ముద్దని పెట్టుకొని కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ అమ్మా 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 అంటూ కొంత కుంకుమ సమర్పిస్తున్నాడండి అమ్మకి. ఆయన దగ్గర నైవేద్యాలు లేవు, ఆయన దగ్గర పట్టు చీరలు లేవు, ఆయన దగ్గర బంగారు నగలు లేవు, ఆయన దగ్గర మంత్రం ఉచ్చరించడానికి ఋత్విక్కులు లేరు, హోమం చేయడానికి హోమగుండం లేదు, ఇవన్నీ ఏమి లేవండి. కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్నాడు. మా అమ్మ అనుకుంటూ మంత్రం కూడా మా శ్రీమాత్రే నమః అని చదవడం లేదు మనలాగా, అమ్మ అమ్మ అంటున్నాడు ఆయన. అలా అంటూ ఉంటే దేవేంద్రుడికి కోపం వచ్చేసిందండి. ఏమమ్మా నేను ఎంత బాగా వైభవంగా చేశాను నీ పూజ, అసలు ఎంత విగ్రహం పెట్టించాను, అచ్చం వచ్చిన వాళ్ళందరూ పార్వతీదేవి కైలాసంలో ఉందా లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుందా అన్నారమ్మా అందరూను. అసలు ఆ చీర చూడమ్మా ఎంతెంత అంచో, ఎక్కడా కట్టలేదు అలాంటి చీర, నేనే తెప్పించాను, నేనే నేయించాను. అసలు ఎన్ని నదీ జలాలమ్మా, ఎంత పూజ, ఎంత మంత్రాలు, ఎన్ని పుష్పాలు, ఎవరు చేయగలరమ్మా అలాంటి పూజ. అలాంటి పూజ నేను చేస్తే నేను చేసిన పూజ బాగుంది అని చెప్పకపోగా ఎవరో ఒక అభాగ్యుడు నిరుపేదవాడు, సూర్యచంద్రులు ఎప్పుడు ఇంట్లో కాపలా ఉంటారు, ఒక విగ్రహం లేదు, ఒక ఆసనం లేదు, ఒక పువ్వు లేదు, ఒక మంత్రం లేదు, ఒక తంత్రం లేదు, ఒక యంత్రం లేదు, ఒక హోమం లేదు, సరైనటువంటి ఉచ్చారణ లేదు, అలా ఇంత పసుపు ముద్ద పెట్టి ఇలా కుంకుమ వేస్తుంటే పొంగిపోయానని చెప్తున్నావే తల్లి, ఈ పూజ నీకు ఎలా నచ్చింది అని అడిగాడండి ఇంద్రుడు. వెంటనే అమ్మవారు, నాయన నువ్వు అడిగావు నేను చెప్పాను అని ఇలాగ కప్పుకొని ఉన్నటువంటి వస్త్రాన్ని ఇలా తీసిందండి అమ్మవారు. తీసేటప్పటికీ అమ్మ ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి ఉన్నాయండి. ఆ తల్లి ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి ఉన్నాయి. వెంటనే ఇంద్రుడు అన్నాడు, ఎవరమ్మా నీకు ఇలా బొబ్బలు వచ్చేలా చేసింది, ఎవరో చెప్పమ్మా, నా వజ్రాయుధంతో నరికేస్తానన్నాడు. అప్పుడు వెంటనే అమ్మ చెప్పారు, నీ వలననే నాకు ఈ బొబ్బలు వచ్చాయన్నది అమ్మ. అదేంటమ్మా అని, మరి నేను ఇంత పూజ చేశాను కదా, నా వల్ల నీకు బొబ్బలు రావడం ఏమిటి అంటే, అవును నాయన నువ్వు మంత్రాలు ఎలా వస్తున్నాయి, పూలు ఎలా వచ్చాయి, చీర ఎలా కట్టారు, నగలు ఎలా పెట్టారు, అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉంది అని ఈ బయట ప్రపంచంలో బయట దొరికే వస్తువులతో మమేకమైపోయి అత్యంత విలువైనటువంటి భక్తి నా మీద నీకు లేకుండా పోయింది. అమ్మ పూజలు అందుకుంటోంది, సాక్షాత్తు అమ్మే ఇక్కడ కూర్చుందనేటువంటి విశ్వాసం నీకు లేకుండా పోయింది, శ్రద్ధ లేకుండా పోయింది. శ్రద్ధ భక్తి విశ్వాసం లేకుండా చేసే పూజ ఎంత బాహ్య ఆర్భాటంతో చేసినా అది నాకు నచ్చేది కాదు అని అమ్మవారు సాక్షాత్తు లలితోపాఖ్యానంలో అమ్మవారు చెప్తారండి, ఇంద్రుడితో జరిగినటువంటి సంవాదంలో. కాబట్టి ఇప్పుడు అమ్మ దేనిని ఇష్టపడుతోంది, అమ్మ దేనికి మనకి లొంగుతోంది, అమ్మ దేనికి మనకు వరాలిస్తోంది అంటే అమ్మ మీద ఉండేటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, అమ్మ యందు ఉండేటువంటి శ్రద్ధ, విశ్వాసము, భక్తి, ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, అమ్మ తప్పనిసరిగా మనల్ని ఆదరించి తీరుతుందనడానికి ఈ సత్యవ్రతుడి కథ ఒక తార్కాణం దేవీ భాగవతంలో. ఓ మంత్రం పొరపాటు చదివితే అమ్మ నన్ను ఏం చేస్తుందో, చాలామంది అండి లలితా సహస్రనామం చదవడానికి భయపడతారు. ఎందుకంటే లలితా సహస్రనామం చాలామంది ఏంటంటే లలితా సహస్రనామం అంటే అది ఆడవాళ్ళు చదివేది, మగాళ్ళకి అవసరం లేదు, ఈ అపప్రద కూడా ఉందండి. అసలు విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు ఇద్దరు మగాళ్లే. లలితా సహస్రనామం శ్రీ హయగ్రీవ అగస్య సంవాదే, ఏమండి విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళు ఇద్దరు మగవాళ్లే ఉంటే మనకు అమ్మ అవసరం లేదా చెప్పండి. చాలామంది అంటారు కుంకుమ పూజ ఉంది అంటే మీరు పోయి చేసుకోండి, అది మా పని కాదంటారు ఈ మగాళ్ళు. వాస్తవానికి అమ్మ మగాళ్ళకి అమ్మ ఉండదా అండి? అమ్మ వేయాల్సిన పని, కుంకుమ ఇవ్వాల్సిన అవసరం లేదా అమ్మకి? చాలామంది మగాళ్ళలో ఉండే అపప్రద ఏమిటంటే కుంకుమ పూజ ఆడవాళ్లే చేయాలి, లలితా సహస్రనామం ఆడవాళ్లే చదవాలి. ఇంకా మనకుండే ఇంకో జాడ్యం ఏమిటంటే లలితలో తప్పులు పోతే అమ్మవారు తినేస్తుందేమో. ఏమంటే అమ్మవారు ఏమైనా శాడిస్టా చెప్పండి? అమ్మ జగజ్జనని కదా, మనందరినీ అవ్యాజ కరుణామూర్తి కదా, కరుణాతరంగి తాక్షిమని చెప్తున్నాం కదా. అమ్మ కంటే కరుణతో ప్రేమించే వాళ్ళు ఇంకెవరున్నారండి మనకి?
అలాంటి దృష్టితో మనం అమ్మను చూడాలే కానీ, అమ్మ ఉపాసన ఇలా చేయాలే కానీ, ఆర్భాటానికి హంగులకి అమ్మ దొరుకుతుందనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి లేదు. అమ్మ సులభంగా దొరుకుతుందండి అందరికీ. మన ఇంట్లో పిల్లలు కూడా తండ్రి దగ్గరికి పోవడానికి సంకోచిస్తారేమో కానీ తల్లి దగ్గరికి అనగానే వెంటనే పరిగెత్తుతారు. అమ్మ ఏం చేస్తుంది? అంత పరిగెత్తుకొచ్చిన పిల్లాడిని తన కొంగు చాటును కప్పి పెట్టుకొని, నాయనా ఏం కావాలంటే, అమ్మ చూడవే నాన్న ఫీజు అడగగానే కసిరాడమ్మా, నన్ను కొట్టాడమ్మా అని చెప్పగానే, ఒరే నాయన ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే ఎలారా, నేనున్నానుగా మధ్యవర్తిని అడగడానికి, నేను అడిగి నీకు ఫీజు కట్టిస్తాను కదా అని అమ్మ అభయం ఇస్తే ఈ పిల్లాడికి ఎక్కడ లేని ఆనందం కలుగుతుందండి. రేపు పొద్దునండి ఫీజు తప్పనిసరిగా తండ్రి గారు కట్టేస్తారు. ఎందుకని? ఆ అమ్మకి ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్తే భర్త వింటాడో, తన మాట భర్త ఎప్పుడు ఏ సమయంలో చెప్తే వింటాడో అమ్మకు తెలుసు. అందుకని మన కోరికలన్నీ నెరవేర్చే తల్లి అండి అమ్మ. ఆశ్రిత కల్పవల్లి. పరమేశ్వరుడితో ఎంత మొరపెట్టుకుంటే ఏమిటండి ప్రయోజనం? అమ్మతో చెప్పుకోవాలి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అన్నాడు రామదాసు గారు. ఇంత గుడి కట్టానమ్మా, నన్ను లోపలేసి కొడుతున్నారమ్మా అంటే రాముడిని పిలిస్తే రాముడు రాలా, సీతమ్మని పిలిచాడు. అమ్మా నువ్వు కాస్త చెప్పమ్మా, సిఫారసు చెయ్యమ్మా, ఇగో నీ బిడ్డని కొడుతున్నారని చెప్పమ్మా, లోకాంతరంగుడు శ్రీకాంత నినుగూడు ఏకాంతమున ఒక్క శయ్యనున్న వేళ నన్ను బ్రోవమని చెప్పవే. ఎప్పుడు చెప్తే రాముడు నీ మాట వింటాడో అప్పుడు రాముడికి చెప్పి నీ బిడ్డను విడిపించు తల్లి అని రామదాసు మొరపెట్టుకుంటే అప్పుడు అమ్మ పంపించిందండి రామదాసుని విడిపించడానికి రామచంద్రమూర్తిని. అంటే మనకందరికీ కూడా ఏకైక మార్గం ఏమిటి? అమ్మ దివ్య చరణార విందాలు, అమ్మ యొక్క మంత్రోపాసన. అది చాలా తేలిక. అంత ప్రేమించేటువంటి తల్లి మనకు లోకంలో ఇంకెక్కడా దొరకదు. అలాంటి అమ్మ బీజాక్షర మంత్ర పఠనము చేత ఈ సత్యవ్రతుడిలో ఒక అనుగ్రహం కలిగిందండి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలిగింది. అమ్మ దర్శనమిచ్చి మహాకవిగా ఆశీర్వదించిందండి. నాయన ఇంత చూడండి, మంత్రమును ఉచ్చారణ చేయడానికి ముందర ఆయన చేసిన ఉపాసన చాలా గొప్పది. గుర్తుపెట్టుకోండి, మంత్రోపాసన వేరు, వ్రత నియమం వేరు. ఆయన సత్యవ్రతము ఆయనకు మంత్రరూపంగా అమ్మ సాక్షాత్కారం కలిగేలా చేసింది. అమ్మ మంత్ర పఠనము సాక్షాత్తు అమ్మ దర్శనం కలిగేలా చేసింది. కాబట్టి మనకు మంత్రోచ్చారణ కంటే ముఖ్యమైనది ఏమిటంటే మన నడవడిక. మన నడవడిక సక్రంగా లేకుండా మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఎన్ని స్తోత్రాలు చేసినా అవి వృధానే. లోకంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాన్ని నెరవేర్చకుండా నేను పరమాత్మని పట్టుకుంటాను, పరమాత్మ దగ్గరికి ఎడతాను అంటే ఆయన ఏమంటాడంటే, ముందు నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించావా అని అడుగుతాడు. ధర్మాన్ని ఆచరించకుండా మనం ఎన్ని కర్మలు చేసినా అది వృధానే. అందుకని తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస. నువ్వు ఎందుకు చదవాలి గ్రంథాలంటే తత్వం బోధపడడానికి. ఆ బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటో నువ్వు జీవించి ఉండగానే అనుభవంలోకి తెచ్చుకోవడానికి నువ్వు గ్రంథాలు చదవాల్సిందే. అలాంటి అమ్మ యొక్క దివ్యానుగ్రహం చేత ఈయన సారస్వత బీజాక్షరాన్ని ఎవరు జపించినా సరే అలాంటి అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోందనడానికి ఈ సత్యవ్రతుడే మనకు సాక్షి అన్నమాట. వెంటనే ఆయన నోటిలో నుంచి ఒక అద్భుతమైన శ్లోకం వచ్చిందండి. అప్పటిదాకా ఆయనకి ఓం అనే అక్షరమే పలకలేదు. తండ్రి గారు సంధ్యావందన మంత్రాలు చెప్తుంటే నోరు పెగలలేదు ఆయనకి. అలాంటి ఆయనకు అమ్మ యొక్క దివ్యానుగ్రహం కలగగానే యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా నపశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడండి. ఆయన నోటిలో నుంచి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం బయలుదేరింది. ఎంత గంభీరమైనటువంటి శ్లోకమో, ఎంత గంభీరమైనటువంటి అర్థాన్ని ఇచ్చే శ్లోకమో. ఆ నిమిషం వరకు ఆలు నోట పలకడానికి సాధ్యం కానటువంటి వాడు అమ్మ కటాక్షం చేత మాట్లాడిన మాట ఏమిటంటే, అయ్యా కిరాతుడా, ఇదిగో నీ పని కావాలనే కోరికతో నన్ను అడుగుతున్నావు కదా, సరే కానీ ఇప్పుడు నేను మాట చెప్తాను విను అన్నాడు ఆయన. ఏమన్నాడు? చూచేది చెప్పేది కాదు, చెప్పేది చూచేది కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే ఓ మాట అడిగాడు ఆయన. కిరాత, దేంతో మనం చూస్తాం అన్నాడు. కంటితో. దేంతో మనం చెప్తాం? నోటితో. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న, చూచినటువంటి కన్ను చెప్తుందా? చూచిన కన్ను చెప్తుందా? చెప్పలేదు. మరి చెప్పేటువంటి నోరు చూస్తుందా? అది చూడలేదు. చెప్పేటువంటి నోరు చూడలేదు, చూచేటువంటి కన్ను చెప్పలేదు. కాబట్టి నువ్వు మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడగడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కంటికి చూడడం లక్షణం అయ్యా, దాని పని అంతే.
చెప్పే లక్షణం నోటిది, చూడడం అనేటువంటిది దాని పని కాదు. నోటికి పని చూడడం కాదు. కనుక నీకు నా వల్ల ఏం సమాధానం వస్తుంది, వెళ్ళిపో అన్నాడండి. ఇతరులను నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. లోకంలో ఎక్కడైనా సరే ఇటువంటి విషయాలు మన జీవితంలో తారసపడ్డప్పుడు అమ్మ అనుగ్రహం కలిగితే తేలికైనటువంటి సమాధానం దొరుకుతుందన్నమాట. సత్యభంగం కలగకుండా, అలాగని మనం ఒక ప్రాణం తీయకుండా, మనం ఏకైకమైనటువంటి మన జీవితాన్ని నడుపుకునేటువంటి మార్గంలో ఇటువంటి ఏది ఒక సందిగ్ధావస్థ, ఇది చెప్పొచ్చునా చెప్పకూడదా అనేటువంటి భావన మనలో కలిగినప్పుడు అమ్మ అనుగ్రహం కలిగితే చక్కనైనటువంటి సమాధానం లభిస్తుందన్నమాట. వెంటనే ఆయన దీనిలో ఉండేటువంటి తర్కం అర్థం కాక ఆయన వెళ్ళిపోయాడు. ఈ సత్యవ్రతుడు మహాకవి అయ్యాడు. ఏ మంత్రబీజాక్షరం పఠనం చేత తనకింతటి శక్తి వచ్చిందో దాన్ని మాత్రం మానలేదు. మానవుడు రెండింటిని విడవకూడదండి. ఇది చెప్తాడు వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో చెప్తాడు. ఇదేని విడవకూడదు అంటే తపస్సు, స్వాధ్యాయనం రెండు. మొట్టమొదటిది ఏమిటంటే తపస్సు. నువ్వు ఏదైనా చేయండి. తపస్సు అంటే అర్థం ఏమిటి? తపన పడడమే తపస్సు. తపస్సు అంటే కళ్ళు మూసుకొని జపం చేయటం కాదు. కళ్ళు మూసుకొని జపం చేయటం ఉత్తమమే, కానీ కన్ను మూసి జపం చేసేటప్పుడు నీ మనస్సు ఎక్కడ తిరుగుతోంది? ఏమండి, కన్ను మూసి జపం చేసేటప్పుడు మన మనస్సు ఎక్కడ తిరుగుతోంది? ఇది కూడా ప్రధానం. కొంతమంది ఏం చేస్తారు, ఈ జపమాలు తిప్పేటప్పుడే ఆ కొలిగిపోసి ఎప్పుడు వస్తుందా, ఇంకా రాలేదా, ఇంకా రాలేదా అని అరగన్నేసి చూస్తుంటారండి. అరకన్నుతో చూస్తుంటారు, ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, ఎంతసేపటికి రాదే, ఇంకా 108 కాలేదా అనుకుంటూ చేస్తారు. కానీ మనకు మహాత్ములు చెప్పారు, లోపల లోపల నీవు అనుభవిస్తూ జపం చేయటం ఉత్తమం. పెదవులు కదులుతూ బయటికి వినపడేలా చేయడం మధ్యమం. కానీ లెక్క మీద దృష్టి పెట్టి జపం చేయటం అధమం అన్నారు. అంటే లెక్క పెట్టుకోవడానికి కాదండి జపం. ఏమంటే అన్నం తినేటప్పుడు కూడా నేను ఇన్ని మెతుకులే తినాలని లెక్కేసుకు తింటున్నావా? ఎవరైనా ఇదిగో నేను 1,20,000 మెతుకులు మాత్రమే తినాలి, లేకపోతే ఇగో ఎన్ని మెతుకులు మాత్రం ఏమన్నా లెక్కేస్తున్నావు చెప్పండి. అన్నాన్ని తినేటప్పుడు లెక్కేయడం లేదు. ఏమంటున్నావు అక్కడ? కడుపు పట్టేంత వరకు తింటామండి అంటారు. అలాగే మీ మనస్సు నిండేంత వరకు, మీ జ్ఞానం పండేంత వరకు, మీ బుద్ధి నిశ్చలమయ్యేంత వరకు, అప్పటి వరకు జపం చేయాల్సిందే. ఎందుకని? జపతో నాస్తి పాతకం. మనం జపం చేస్తూ ఉంటే మనం ఆర్జించుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మానసిక జపం చాలా ఉత్తమం. దీనికి వేదంలో కూడా ఏం చెప్పారంటే ఉత్తమం మానసో స్నానం విష్ణోస్మరణ పూర్వకం అని చెప్పారు. మనం రకరకాల స్నానాలు చేస్తాం. పంపు కింద కొంతమంది, ఇంట్లో బాతు టబ్బుల్లో కొంతమంది, ఏదైనా నది కనపడితే కొంతమంది, ఇంకేదైనా కాలువ కనపడితే కొంతమంది, ఇలా రుద్ది మరీ స్నానం చేస్తారు. మరి ఉత్తమమైన స్నానం ఏమిటి అని అడిగితే వేదం ఏం చెప్పిందంటే నీ మనస్సులో మలినాన్ని పోగొట్టే నారాయణ మంత్రాక్షరాన్ని ఉచ్చరించడమే ఉత్తమమైనటువంటి స్నానం అని చెప్పారు. ఉత్తమం మానసో స్నానం విష్ణో స్మరణ పూర్వకం. భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ చేసేటువంటి స్నానం ఉత్తమోత్తమైనటువంటి స్నానం. కాబట్టి మంత్రానికి అంత అదృష్టం ఉన్నది, అంత శక్తి ఉన్నది. ఎప్పుడైతే ఈ సత్యవ్రతుడు చక్కనైనటువంటి జపం చేశాడో, స్వాధ్యాయం తపస్సు నిరతం, అంటే మనకు అధిష్టానమైనటువంటి దైవం, ఆ అధిష్టాన దైవం నుంచి సంక్రమించినటువంటి మంత్రం, ఈ రెంటినీ మనం విడవకుండా ఉంటే మనకు చక్కని స్థితి కలుగుతుందన్నమాట. అతని పాండిత్యం చూసినటువంటి వాళ్ళు సాక్షాత్తు ఇతడు బృహస్పతే అంటున్నారట. ఒకప్పుడు కాదన్న వాళ్ళు, అతడి వేదం రాదని తిరస్కరించిన వాళ్ళు, మూర్ఖుడు అని తిట్టినటువంటి వాళ్ళు ఈ రోజున అతన్ని విద్వాంసుడు అంటుంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు పొందినటువంటి ఆనందం చాలా నిరవధికమైన నిరతిశయమైనటువంటి ఆనందం వాళ్ళకి లభించింది. 14 ఏళ్ళు దాటిన దాకా మాట్లాడని వాడు, పుట్టింది మొదలు అక్షరం పలకని వాడు, ఆ జగజ్జనని అమ్మా అని పిలవలేనటువంటి వాడు అంతడు మహాకవి అయ్యాడంటే కేవలం అమ్మ చూపినటువంటి కనికరం. ఇప్పుడు అమ్మ దయ ఉంటే ఎన్ని కలుగుతాయండి? అందుకనే మనం చెప్పుకున్నాం కదా, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ము నుండి అమ్మ దుర్గ మాయమ్మ యుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాచ్యుల వారు భాగవతానికి ముందర అమ్మవారి అనుగ్రహం కోసం రాసుకున్న అత్యద్భుతమైనటువంటి పద్యం.
నిజంగా చెప్పాలంటే లలితా సహస్రనామ సారం అండి ఆ పద్యం. లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క వైభవం శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ సరస్వతి స్వరూపం, మహాసరస్వతి స్వరూపం అమ్మ. ఈ 3 లక్షణాలు కూడా చక్కగా ఆ పద్యంలో చెప్పారన్నమాట పోతనామాచ్యుల వారు. అందుకే ఇప్పటికి కూడా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి విజయవాడ వెడితే ఇప్పటికీ సింహద్వారం మీద ఈ పద్యం చక్కగా చెక్కబడి ఉంటుంది. అంటే అంతటి అదృష్టాన్ని పొందింది ఆ పద్యం. ఇది అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అన్నమాట. అలాంటి అమ్మ చూపినటువంటి గొప్ప విశేషం నీకు కేవలం ఆ బీజం లేకుండా ఐ అనే అక్షరం ద్వారా అతడు ఎంత గొప్పదనాన్ని అనుభవించాడో మీకు చెప్తున్నాను అని ఆ జమదగ్ని మహర్షికి రోమశుడు అనేటువంటి ఒక మహానుభావుడు అమ్మ యొక్క సారస్వత బీజమైన ఐం అనేటువంటి అక్షరానికి కలిగినటువంటి గొప్పదనాన్ని వివరించాడు. ఇది వ్యాసుడి సమక్షంలో వివరింపబడిన కథ అన్నాడు. అంటే వ్యాసుడు అంటే ఎవరు? వ్యాసో నారాయణో హరిహి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆమోదం తెలిపాడండి ఈ కథకి. లోకంలో వేరే వారి ద్వారా ముఖస్తుగా వచ్చినటువంటి విషయాలే చాలా గొప్పవని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటిది నారాయణమూర్తి ఆమోదముద్ర వేస్తే ఇంక దానికి ఎంతటి గొప్పదనం ఉంటుంది చెప్పండి. మనం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం కదా, సాక్షాత్తు కృష్ణుడే అంత భగవద్గీతని చెప్పిన మహానుభావుడు 2 చేతులు కట్టుకొని వ్యత్యస్తార విందమైనటువంటి పాదార విందములు కలిగి భీష్ముడు చెప్పిన ప్రతి మాటకు తల ఊపుతూ చక్కగా విష్ణు సహస్రనామం తాను విన్నాడంటే ఆ సహస్రనామం ఎంత గొప్పదని మనం చెప్పగలుగుతాం. అలాగే ఇక్కడ వ్యాసుడు కూడా సమక్షంలో ఉండగా రోమశుడు అనేటువంటి మహానుభావుడు చెప్పగా ఆయన కూడా వ్యాసుడు కూడా ఇది సరైనటువంటిదే, ఇది అమ్మ అనుగ్రహానికి పరాకాష్ట, ఇది మంత్రాన్ని ఉచ్చరించడంలో మనం బీజ అక్షరంలో బిందువు లేకపోయినా అక్షరాన్ని ఉచ్చరించినందువల్ల అమ్మ కలిగించేటువంటి అనుగ్రహానికి ఇది నిజమైన తార్కాణమని వ్యాసుడంతటి వారు ఆమోదముద్ర వేశారు ఈ సరస్వతి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఈ మంత్రబీజాక్షరానికి. కాబట్టి ఎవరైతే దీని ద్వారా ఈ ఐం అనేటువంటి అక్షరం ద్వారా దేవీ యజ్ఞాన్ని పరిసమాప్తి చేస్తారో వాళ్లకు సర్వకామ్య సిద్ధి కలుగుతోంది, సర్వ సంపదలు వారికి చేకూరతాయి, సుస్థిరమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, సుదీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యం కలుగుతోందని ఆ సరస్వతీమాత యొక్క దివ్యానుగ్రహం వల్ల పూర్వజన్మలో జగజ్జనని ఆరాధించని వారు ఎవరైతే ఉంటారో వారికే బుద్ధిమాన్యం కలుగుతోంది. ఎవరు అమ్మను ఆరాధిస్తారో వాళ్ళు సకల విద్యలలో ఆరితేరిన వారు అవుతారు, సర్వ ఆటంకాల్ని అధిగమించిన వారు అవుతారని ఆ నైమిషారణ్యంలో సర్వదేవతల యొక్క సమక్షంలో మనకు అందించినటువంటి సూత భగవానుల వారు ఆ సౌనకాది మహామునులకు ఎలా చెప్పారో దేవీ యజ్ఞం జరిగేటువంటి సమయంలో సర్పయాగ సమయంలో జనమేజయుల వారు వ్యాసుడి యొక్క ముఖస్తుగా ఈ కథల్ని ఎలా వింటున్నాడనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అమ్మవారి యొక్క బీజాక్షరమైనటువంటి ఐం అనేటువంటి అక్షరం యొక్క ప్రాధాన్యతను మనం ఈ రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. రేపొద్దున క్లీం అనే అక్షరంలో ఉండేటువంటి అంతరార్థం, క్లీం అనేటువంటి మంత్రంలో అమ్మవారి యొక్క కామ్య బీజము అంటారు క్లీంని, అంటే సర్వకామ్యములను నెరవేర్చగలిగింది. ఇంకా చెప్పాలంటే ఈ క్లీం అనే మంత్రము కృష్ణుడికి కూడా ఉపయోగిస్తారు. ఓం క్లీం కృష్ణాయ నమః గోపీజనవల్లభాయ స్వాహ అని మనకు మంత్రపూతంగా చేసేటువంటి హవిస్సుల్ని కృష్ణుడికి అందించేటప్పుడు ఓం క్లీం కృష్ణాయ నమః అని కూడా అంటారు. అటువంటి కామ్య ప్రధానమైనటువంటి కోరికలు తీర్చగలిగిన క్లీంకార మహామంత్రాన్ని దాన్ని ఎవరు ఉచ్చరించారు, అది ఎలా లోకంలోకి వచ్చింది, దాన్ని ఎలా ఉచ్చరించిన వారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారనే విషయాన్ని మనం రేపటి రోజున జరగబోయేటువంటి దేవి భాగవత కార్యక్రమంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ జై సద్గురు.